రవి బ్రో, ఇప్పుడు మనము నాకు తెలిసి ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ నెక్స్ట్ 1 hour లెట్ us అండర్స్టాండ్ హౌ వీ కెన్ సాల్వ్ ది బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఇండియా ఈజ్ హ్యావింగ్ ఆర్ ఇండియన్ యూత్ ఈజ్ హ్యావింగ్, అన్ఎంప్లాయ్మెంట్. ఇప్పుడు ఈ పర్టికులర్ ప్రాబ్లం మీద కొన్ని థాట్స్ కానీ ఐడియాస్ కానీ ఎక్స్ప్లోర్ చేద్దాం. ఫస్ట్ వచ్చేసి నేను రీసెంట్గా ఒక రీల్ కూడా చేసిండే. ఈ రీల్లో ఏమన్నా అంటే ఆల్మోస్ట్ 15 లక్షల మంది పాస్ అవుతారు కదా ఎవ్రీ ఇయర్ ఇంజనీరింగ్. వై డూ యూ థింక్ ఈ పర్టికులర్ పీపుల్ ఉన్నారు అందరినీ ఎంప్లాయబుల్ ఎందుకు చేయలేకపోతున్నాం? వాట్ డూ యూ థింక్ ది మేజర్ రీజన్? రైట్. సో బేసిక్ ఫస్ట్ ప్రాబ్లమ్ బ్రో ఎక్స్పెక్టేషన్స్. రైట్. సో మన కాలేజ్కి వచ్చి స్టూడెంట్స్ ఏ ఎక్స్పెక్టేషన్స్తో వస్తున్నారు, కంపెనీస్ ఏ ఎక్స్పెక్టేషన్స్తో తీసుకుంటున్నాయి. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరే హైర్ చేసుకుందాం అనుకుంటున్నారు, ఒక ఎంట్రీ లెవెల్ రోల్కి మీరు ఎంత ఇవ్వడానికి రెడీగా ఉంటారు? రోల్ బట్టి వాడు కాంట్రిబ్యూట్ చేసే దాన్ని బట్టి, స్కిల్స్ బట్టి, నాట్ జస్ట్ ఆన్ ద డిగ్రీ. రైట్. సో అల్టిమేట్గా మీరు ఎంత ఇద్దామని అయితే అనుకుంటారో దానికి వాళ్ళు అడిగేదానికి ఎక్స్పెక్టేషన్స్ మ్యాచ్ అవ్వట్లేదు. ఓకే. రెండు విత్ రెస్పెక్ట్ టు ఎక్స్పెక్టేషన్ సెట్టింగ్స్ దట్ స్టూడెంట్స్ ఆర్ హ్యావింగ్ ఇన్ కాలేజ్. అంటే కెన్ యూ బీ మోర్ స్పెసిఫిక్? అంటే వాట్ ఆర్ దీస్ ఎక్స్పెక్టేషన్స్? రైట్. సో ఒకటి ప్యాకేజ్ అయ్యి ఉండొచ్చు, రెండు ఏ జాబ్ చేసినా నేను ఎంఎన్సీలో లానే చేస్తా, ఆర్ అది మేజర్ ఇష్యూ. సో ఇప్పుడు మనకి మీరు చూసుకుంటే ఎంఎన్సీస్ ఆర్ ఫ్యాంగ్ ఆర్ మ్యాంగ్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ వెరీ లెస్ ఇన్ నంబర్. ఫ్యాంగ్ అంటే ఫేస్బుక్ కానీ, రైట్, రైట్, నెట్ఫ్లిక్స్, రైట్, గూగుల్, మైక్రోసాఫ్ట్, రైట్. సో ఇవన్నీ ఏంటి, దే ఆర్ వెరీ ఫ్యూ ఇన్ నంబర్. సో మనకి అల్టిమేట్గా ఇండియాలో మోస్ట్ ఎంప్లాయ్మెంట్ ఇచ్చేవి మిడ్ లెవెల్ కంపెనీస్. బట్ మిడ్ లెవెల్ కంపెనీస్లో జాయిన్ అవడానికి వాళ్ళు రెడీగా లేరు. రైట్. సో మీరు ఒక ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీ అయితేనే జాయిన్ అవుతా, ఆర్ ఈవెన్ యూ యాజ్ అ ఫ్రెషర్. రైట్. సో ఫ్రెషర్గా నేను అదే కంపెనీలో జాయిన్ అవుతా, ఆస్పిరేషన్స్ ఉండొచ్చు, దే ఆర్ నాట్ రాంగ్. బట్ మన స్కిల్ సెట్ బట్టి ఆర్ మనం ఎంత నేర్చుకుంటున్నాం అనే దాన్ని బట్టి కూడా అవి ఉంటే దట్ ఈస్ వెన్ యూఆర్ కంఫర్టబుల్ వెన్ యూఆర్ మూవింగ్ అవుట్ ఆఫ్ కాలేజ్. ఓకే. కాకపోతే కాదు బ్రో, ఈవెన్ ఇప్పుడు వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నా ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ వాళ్ళకు కూడా అర్థమవుతుంది కదా. ఇప్పుడు ఇంట్లో అమ్మాయి అది ఇప్పుడు అరే నువ్వు పైసలు ఇస్తలేవు రాబాయి, పంచాయతీలన్నీ వస్తూ ఉంటాయి కదా, మరి వచ్చినప్పుడు కూడా వాళ్ళ ఆ ఎక్స్పెక్టేషన్స్తో అట్లనే ఉంటున్నారా? ఆర్ వాళ్ళు ఎందుకు ఎంప్లాయ్ చేయలేకపోతున్నాం? అంటే ఈజ్ ఇట్ జస్ట్ డైరెక్ట్ స్కిల్ గ్యాపా, లేదా ఈ ఎక్స్పెక్టేషన్స్తోనే ఇంకా ఫర్ ఎవర్ ఉండిపోతారు వాళ్ళు? సో ఎక్స్పెక్టేషన్స్ అన్నది ఎండ్ ఫనల్ అనుకోండి. బట్ ఆ దానికన్నా ముందు ఆబ్వియస్లీ స్కిల్ గ్యాప్. ఎందుకంటే మన కాలేజ్లో వాళ్ళు నేర్పించేది ఎంతవరకు ఉంటుంది, దట్ ఈస్ మోస్ట్లీ టువర్డ్స్ టెక్స్ట్ బుక్ అండ్ అ ఫ్యూ ల్యాబ్స్ ఆర్ ప్రాక్టికల్స్. కానీ దానికి మించి వాట్ ఎల్స్ ఆర్ యూ లుకింగ్ ఎట్? రైట్. సో ఇప్పుడు మీరు ఎవరైనా హైర్ చేసుకోవాలి అనుకున్నప్పుడు వాట్ యూ సీ, అసలు వాడు ఎంత అడాప్టబుల్ ఉన్నాడు, వాడు ఏం నేర్చుకోగలుగుతాడు, ఇంకొక ప్రోడక్ట్లోంచి తీసి ఇంకో ప్రోడక్ట్లో పెడితే వాడు పని చేయగలుగుతాడా లేదా. అండ్ ఒక అదే కోర్ సబ్జెక్ట్స్ తీసుకున్నారనుకోండి, లెట్స్ సే ఇప్పుడు కోర్ ఈసీ, కోర్ మెకానికల్ తీసుకుంటే వాడికి ఆ సబ్జెక్ట్లో ఎంత గ్రిప్ ఉంది, రైట్, దాన్ని వాడు ఇండస్ట్రీకి ఎంతవరకు అప్లై చేయగలుగుతాడు. సో ఈ కోర్ స్కిల్ గ్యాప్ కూడా చాలా ఎక్కువ ఉంది. సో ఐ థింక్ అకార్డింగ్ టు యూ, అంటే నేను అబ్జర్వ్ చేసింది మాత్రం ఇప్పుడున్న కరెంట్, అంటే రీసెంట్గా నేను ఒక ఫంక్షన్కి వెళ్తే కూడా అక్కడ ఇట్లా ఆంటీలు కలుస్తారు కదా, ఇట్లా మా పిన్నిలు బాబేలు అంతా, వీళ్ళందరూ అడిగే కామన్ క్వశ్చన్ ఏంటంటే అరే నిఖిల్ నెక్స్ట్ సీన్ ఏంది? ఇప్పుడు మా వాళ్ళందరికీ జాయినింగ్ లెటర్లు, అదే ఎంప్లాయ్మెంట్ లెటర్లు వచ్చినాయి, అంటే ఆఫర్ లెటర్లు వచ్చినాయి కానీ జాయినింగ్ లెటర్లు రాలా. ఇప్పుడు కొంతమంది సాఫ్ట్వేర్ బూమ్ అవుతుంది అంటారు. ఇప్పుడు నేను రీసెంట్గా చేసిన కేస్ స్టడీలో కూడా ఏఐ జాబ్స్ని టేక్ ఓవర్ చేస్తుంది అనే థాట్ ప్రాసెస్, ఇవన్నీ ఉన్నప్పుడు ఇప్పుడున్న అంటే టెక్నాలజీ పరంగా అయితే సాఫ్ట్వేర్ ఫస్ట్ యాజ్ అన్ ఇండస్ట్రీ తీసుకుందాం, ఇందులో ఉన్న కరెంట్ జాబ్ ట్రెండ్స్ ఏంటి అండ్ పీపుల్ దేని మీద ఫోకస్ చేయాలి? రైట్. సో మీరు టెక్నికల్ కాన్సెప్ట్స్ చూసుకుంటే కనుక నవ్ ఎవ్రీబడి ఈజ్ మోర్ ఇంట్రెస్టెడ్ టువర్డ్స్ ఏఐ. రైట్. అందరూ ఏఐఎంఎల్ అంటున్నారు. బట్ ఎంతవరకు అది వాళ్ళకి సూటబుల్ అన్నది వాళ్ళు అర్థం చేసుకోలేకపోతున్నారు. అంటే జస్ట్ ఇట్లా గో విత్ ద ఫ్లో ఆర్ ఇట్లా ట్రెండ్ లాగా కాకుండా ఐ థింక్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఎనీబడి టు అండర్స్టాండ్ అసలు వాళ్ళకి సూట్ అవుతుందా లేదా. అవును. ఇది ఈ కన్క్లూజన్కి ఎట్లా రావాలి బ్రో? ఒకవేళ నేను యావరేజ్ ఇంజనీరింగ్ పర్సన్ అనుకో, ఇట్లా ఇంజనీరింగ్ కాలేజ్లో ఇప్పుడే పాస్ అవుట్ అయినో లేదా 3rd or 4th ఇయర్లో ఉన్నా, సరే నేను నా బై చాయిసో వితౌట్ చాయిసో నాకు కాలేజ్ నాకు ఎంసెట్లో వచ్చిన ర్యాంక్ బట్టో, నేను ఏదో ఇంటి పక్కల ఉన్న అన్నదమ్ములు చెప్పిన బట్టో అంకుల్ చెప్పిన బట్టో నేను ఏదో బ్రాంచ్ తీసుకున్నా. కానీ ఎనీవే ఇంజనీరింగ్లో మనం నేర్చుకునేది ఏం లేదు కాబట్టి నేను 3rd ఇయర్లో 4th ఇయర్లో ఉన్నా, అసలు ఏం చేయాలి అని క్లారిటీకి ఎట్లా రావాలి నేను? అంటే వాట్ ఈస్, హౌ డు ఐ ఫైండ్ మై ప్యాషన్ అంటారా, ఆపర్చునిటీ అంటారా, ఆర్ స్కిల్స్ అంటారా, హౌ డు వి గెట్ దట్? సో నన్ను ఎగ్జాంపుల్ తీసుకోండి బ్రో. నేను 2nd ఇయర్ 3rd ఇయర్లో ఉన్నప్పుడు నాది కోర్ ఈసీఈ. రైట్. సో నేను కోర్ ఈసీఈలో ఉన్నప్పుడు ఐ నెవర్ ఎంజాయ్డ్ ఈసీఈ. రైట్. సో ఐ న్యూ ఐఎమ్ డూయింగ్ ఈసీ, ఎందుకంటే పేరెంట్స్ అని చెప్తారు ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత అప్పుడు చూసుకో నీకు ఏం కావాలో అనుకుంటారు. సో సిమిలర్ వే నేను కూడా ఈసీ జాయిన్ అయ్యా. ఈసీలో ఉన్నప్పుడు ఐ జాయిన్ అ పర్టికులర్ ఆర్గనైజేషన్. దానివల్ల ఏమైంది అంటే ఐ కుడ్ ఎక్స్ప్లోర్ బిజినెస్ డెవలప్మెంట్, ఐ కుడ్ ఎక్స్ప్లోర్ మార్కెటింగ్, ఫైనాన్స్. సో ఇలాగ ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయని నాకు అప్పుడు తెలిసింది. సో అంటిల్ అన్లెస్ మనకి అసలు అవేర్నెస్ లేకపోతే దట్ ఈస్ ద మేజర్ బిగ్గర్ ప్రాబ్లమ్, అవేర్నెస్ లేకపోవడం. రైట్. సో యూ డు నాట్ నో వాట్ ఫీల్డ్స్
ఆర్ దేర్, రైట్? సో మీకు ఫస్ట్ అసలు ఎన్ని ఫీల్డ్స్ ఉన్నాయి, ఏ ఫీల్డ్స్లో ఎంత రిక్వైర్మెంట్ ఉంది, ఏ ఫీల్డ్స్కి ఎంత పే స్కేల్ ఉంటుంది, ఇవన్నీ తెలియాలంటే యూ షుడ్ స్టార్ట్ ఎక్స్పెరిమెంటింగ్, రైట్ ఫ్రమ్ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ కాలేజ్లో ఉన్నప్పటి నుంచి ఇఫ్ యూ స్టార్ట్ విత్ ఇంటర్న్షిప్స్, పార్ట్ టైమ్ జాబ్స్. సో మీరు ఫర్ ఎగ్జాంపుల్ పార్ట్ టైమ్ జాబ్స్ తీసుకోండి, యూఎస్ఎల్ ప్రతి ఒక్కడు పార్ట్ టైమ్ జాబ్ చేస్తాడు, వాళ్ళకి అసలు నామోషి ఉండదు పని చేయడానికి. అదే ఇండియాలో తీసుకోండి, మీరు కాలేజ్ చదువుతూ మీరు ఇంకా పేరెంట్స్ కూడా అంటారు నీకు ఎందుకు చదువుకో, రైట్? సో దట్స్ ద మైండ్ సెట్ దట్ పేరెంట్స్ హ్యావ్. సో దాని వల్ల కూడా మేబీ దెర్ ఇస్ అ బిగ్గర్ ఇష్యూ, ఎందుకంటే ఇండియాలో అసలు పార్ట్ టైం కల్చర్ అనేది చాలా తక్కువ, రైట్? అసలు మీరు డ్రాప్ అవుట్ అయితే అప్పుడు పార్ట్ టైం చేసుకుంటారు ఆర్ అప్పుడు జాబ్ చేసుకుంటారు, కానీ మీరు కాలేజ్లో ఉంటూ పార్ట్ టైం చేసే వాళ్ళు 1% కూడా మీకు కనబడరు, రైట్? అండ్ ఐ థింక్ నాకు తెలిసినంత వరకు కూడా రవి, నా ఈ పర్టికులర్ లైన్ ఆఫ్ థాట్లో ఎవరైతే ఉంటారో, అంటే ఇప్పుడు లెట్స్ స్టూడెంట్స్ తీసుకున్నాం, ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్లో తీసుకున్నాం, వాడి ఆస్పిరేషన్లు ఏముంటాయి అంటే, ఒకవేళ నేను ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్లో జాయిన్ అవ్వగానే అరే నీ మాకు మంచి కాలేజ్ ఉండాలి, క్యాంపస్ బాగుండాలి, అరే అమ్మాయిలు బాగుండాలి, వాళ్ళతో చిల్ అవ్వాలి, రైట్? ఫస్ట్ ఇయర్ ఆఫ్ ఇంజనీరింగ్ బాగానే ఉంటుంది. బట్ బయట కంట్రీస్లో ఇంజనీరింగ్ వర్సెస్ ఇండియాలో చేసే ఇంజనీరింగ్కి, సరే వాడికి బయట కూడా వాడు చిల్ అవుతాడు, ఎంజాయ్ చేస్తాడు, అమ్మాయిలతో తిరుగుతాడు, కానీ వాడి కాలేజ్లో కంప్లీట్ ఇంజనీరింగ్ మీద నాలెడ్జ్ ఉంటుంది, వాడు వచ్చే లెక్చరర్స్ ఒక్కొక్క టాప్ నాచ్ ఉంటారు, అండ్ వాడికి నిజంగా స్కిల్ సెట్ పెరుగుతుంది. కంపారిటివ్ టు హియర్ మనము ఇక్కడ ఒకటి రెండు అనుకుంటే ర్యాంకులు వెనకడ పరిగెత్తి ఎంసెట్లో రాషో, ఎన్ఐటీలో రాషో, ఏదో ఇంజనీరింగ్ కాలేజ్లో జాయిన్ అయినాక కూడా ఏదైతే స్కిల్ సెట్ మనకి కోర్ ఇంజనీరింగ్లో నేర్చుకోవాలో అది నేర్చుకుంటలేం. అండ్ ఓన్లీ ది అదర్ ఆస్పిరేషన్ దట్ దే హ్యావ్ ఇస్ బయట గొడవలు అనుకోండి, సరే ఫైన్, ఆ కాలేజ్ టైంలో అవన్నీ ఫన్ అనిపిస్తాయి, కానీ ఐ థింక్ కోర్ వాల్యూ కాలేజ్కి ఏదైతే వెళ్ళిన రీజన్ ఉందో అది మిస్ అవుతుంది. హౌ డు వన్ ఇన్ దేర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ రియలైజ్ దాట్, రైట్? హౌ డూ యూ థింక్ దే విల్ రియలైజ్ దట్? ఒకళ్ళు రియలైజ్ అయినాం నిజంగానే మేము ఇట్లా అరే ఈ పర్టికులర్ ఎలిమెంట్ చేంజ్ అవ్వాలని, వాడు ఏం చేస్తాడు, వాడు ఏం చేయాలి, రైట్? సో దానికన్నా ముందు మీరు ఇందాక చెప్పారు చూడండి, ఇప్పుడు బయట కాలేజెస్లో యూ హ్యావ్ వెరీ గుడ్ లెక్చరర్స్ ఆర్ మేబీ ట్యూటర్స్. ఇప్పుడు మనకి ఇక్కడ కాలేజెస్కి వచ్చేసరికి మోస్ట్ కాలేజెస్లో ఏమవుతుంది, మీరు అదే కాలేజ్లో ఎంటెక్ చేశారనుకోండి, మీరే నెక్స్ట్ ట్యూటర్, రైట్? సో మీరు కూడా అలా మీ సీనియర్ నుంచే కదా నేర్చుకుంటారు. సో ఇంకా అల్టిమేట్ గా వాట్ కైండ్ ఆఫ్ నాలెడ్జ్ ఆర్ యూ ప్రొవైడింగ్, రైట్? సో లక్కీలీ ఇప్పుడు కొన్ని పాలసీస్ చేంజ్ అయ్యి కాలేజ్ ఆర్ ఇంజనీరింగ్ కాలేజెస్లో స్పెసిఫిక్గా ట్యూటర్స్కి ఆర్ లెక్చరర్స్కి దే ఆర్ మేకింగ్ పిహెచ్డీ మ్యాండేటరీ. సో కనీసం అది వస్తుంది. అండ్ ఇంకొక కామెడీ ఏంటంటే దేర్ ఆర్ ఆన్లైన్ పిహెచ్డీస్ ఆల్సో. సో మీరు నో వన్ కెన్ టెల్ యూ 2 years లో మీకు పిహెచ్డీ ఇచ్చేస్తా. సో హౌ స్టూపిడ్ ఇస్ దట్, రైట్? సో పిహెచ్డీ అంటేనే యూ ఆర్ డూయింగ్ రీసెర్చ్ ఆన్ సంథింగ్, రైట్? దానికి ఒక డెఫినెట్ టైం పీరియడ్ మీరు ఎప్పుడైతే పెడుతున్నారో దట్ మీన్స్ దట్ ఈస్ నాట్ అ పిహెచ్డీ. సో ఎడ్యుకేషన్ వైజ్ కూడా మీరు చూస్తే వెన్ ఎవర్ యు ఆర్ ఇన్ కాలేజ్, లెక్చరర్స్ ఒక లెవెల్ వరకే మీకు చెప్పగలుగుతారు ఆర్ మీకు డిగ్రీ అటైన్ చేయడానికి హెల్ప్ చేయగలుగుతారు. ఆ తర్వాత అంతా మీరే చేసుకోవాలి, రైట్? ఇప్పుడు మీరు మన ఫ్రెండ్స్ ఎవరైతే యూఎస్లో ఉన్నారో వాళ్ళు చదువుకుంటున్న వాళ్ళు వీళ్ళందరూ దే డూ ఇట్ బై దెమ్సెల్స్, రైట్? సో ఓకే, వాడికి తెలుసు ఎందుకంటే నేను లోన్ తీసుకున్నారా, నేను లోన్ కట్టుకోవాలి, నేను అందుకే పార్ట్ టైం చేసుకుంటా, ఇటువైపు ఎడ్యుకేషన్ చేసుకుంటా, ఈ లూప్ లో ఉంటారు వాళ్ళు. బట్ ఇక్కడ కంఫర్ట్ జోన్ కదా, మమ్మీ డాడీ వాళ్ళు ఫుడ్ ఇస్తారు, రైట్? సో కాలేజ్ అయిపోయి ఫిగర్ అవుట్ చేసుకోవచ్చు మీరు. అందుకనే ఇప్పుడు చూస్తే అమీర్పేటలో కనుక మీ కాలేజ్ అయిపోయిన తర్వాత వచ్చేవాళ్ళు 80% ఉంటారు, రైట్? ఒక 3-4 years తిరిగి ఏమీ రాక అప్పుడు వచ్చేవాళ్ళు. సో ఇది ఎందుకు అవుతుంది అంటే వన్ మేజర్ స్కిల్ గ్యాప్ బ్రో. సో స్కిల్ గ్యాప్కి వచ్చేసరికి హౌ డూ యూ డిఫైన్ స్కిల్ గ్యాప్? సో అది కూడా ఏంటి, వెన్ ఇట్ కమ్స్ టు టెక్ మన వాళ్ళు ఏ థాట్లో ఉంటారు, స్టార్టింగే నేను ఒక 10 LPA జాబ్కి వెళ్ళిపోవాలి ఆర్ 14 LPA జాబ్కి వెళ్ళిపోవాలి. అది కూడా మళ్ళీ సోషల్ కండిషనింగ్. అంటే వీడికి నిజంగా 10 వాడు ఉండే లేకపోతే ఇప్పుడు చెంగిచెర్ల ఆర్టీసీ కాలనీలో ఉంటూ వాడికి 10 LPA అవసరం లేదు, వాడికి మాక్సిమం 5 LPA 6 LPA వచ్చినా ఓకే. బట్ వాడు గుడ్ జాబ్లో ఉంటే ఐ థింక్ ఇట్లా MNC ఆర్ ఫ్యాంగ్ మ్యాంగ్ వెనక పరిగెట్టకుండా నిజంగా ఒక స్టేబుల్ జాబ్లో ఎక్కడైతే వెర్ హీ కెన్ లెర్న్ అండ్ గెట్ 5 to 6 LPA అండ్ దెన్ ఈవెన్చువల్లీ స్కేల్ ఆ ప్రోగ్రెషన్ వస్తే బాగానే ఉంటుంది. అది పక్కకు పెట్టి సోషల్ కండిషనింగ్ ఏంది, అబ్బా మీ కొడుకు అంత ప్యాకేజా, మా కొడుకు ఇంత ప్యాకేజా, అవును ఈ లవడల పంచాయతీలన్నీ పెట్టుకొని ఐ థింక్ దిస్ ఈజ్ వేర్ అంటే పీపుల్ అంటే ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్స్ కానీ ఐ థింక్ ఆ ఎక్స్పెక్టేషన్స్ అనేది అక్కడ ఆ సోషల్ కండిషనింగ్ నుంచి ఉండిపోయి అది అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది బ్రో. దాని తర్వాత అది బిల్డ్ అయ్యి ఐ థింక్ ఇట్ ఈస్ గెటింగ్ వర్స్ట్ ఈవెన్ వెన్ దే ఆర్ గెటింగ్ 3rd to 4th year. అండ్ ఎప్పుడైతే వాళ్ళు ఇట్లా MNC కంపెనీలో ఈవెన్ జాబ్ ప్లేస్మెంట్స్కి కూర్చుంటారు అప్పుడు రియలైజ్ అవుతారని నీ అమ్మ మనకేం రాదు. ఐ థింక్ అప్పటి వరకు ఇట్ ఇస్ టూ లేట్ కదా. అవును, ఎందుకంటే ఇప్పుడు మీరు చూడండి, ఇప్పుడు మీరు ఫస్ట్ ఇయర్లో జాయిన్ అయ్యారు, ఫస్ట్ ఇయర్ అంతా చిల్ అయిపోయింది, సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్కి వచ్చేసరికి దెన్ యూ విల్ రియలైజ్ ఓకే మా కాలేజ్ చెప్పిందంతా సగం ఫేక్, మేబీ వచ్చినా అది స్టూడెంట్ ఎఫర్ట్ ఎక్కువ, రైట్? ఇప్పుడు చాలా కాలేజెస్లో ఒక 70%
జెన్యూన్ ప్లేస్మెంట్స్ వచ్చినా ఆ 30% సగం మంది పబ్లిసైజ్ చేసేవి ఏమి ఉంటాయి, 1 crore ప్యాకేజో 2 crore ప్యాకేజో ఇవి ఉంటాయి. ఒకటో రెండో పబ్లిష్ చేస్తారు ఆ పర్టికులర్ ప్రాజెక్ట్. సో ఇప్పుడు ఆ 1 crore వచ్చిన వాడు ఏ కాలేజ్లో చదివాడు, వాడు ఏ స్కూల్లో చదివాడు, వాడు ఏం చేస్తే వాడికి 1 crore ప్యాకేజ్ వచ్చిందని మనం చూడం. సో మనం ఏం చూస్తాం, వీఆర్ ఆల్ బయింగ్ హోప్. అరే నేను జాయిన్ అయితే నాకు కూడా ₹1 వచ్చేస్తాయి. ఇప్పుడు ఆ ₹1 ప్యాకేజ్ లో కూడా వాడి బేస్ సాలరీ ₹1 కాదు కదా. వాళ్ళు ఏం చేస్తారు, ఈసాప్స్ యాడ్ చేస్తారు, స్టాక్ ఆప్షన్స్ చెప్తారు, దాని తర్వాత హెచ్ఆర్ఏలని అలవెన్స్ లని ఇవన్నీ కలిపి ₹1 అయితే వాడి బేస్ సాలరీ ఎంత లేదని 20-30 లక్షలు అట్ మ్యాక్స్. వాడు ఎంత పెద్ద ఐఐటీలో చదివినా ఇంజనీరింగ్ లో చదివినా అది కాకుండా ఇంకో 40-50 లక్షలు వాళ్ళ స్టాక్ ఆప్షన్స్, అది కూడా వెస్టెడ్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ నువ్వు 5 ఏళ్ళు ఈ కంపెనీకి కమిట్ అయ్యి ఉంటే అప్పుడు నీకు ఆ 30 లక్షలు డివైడ్ అవుతాయి. సో అదే సో ఇప్పుడు ఇలాంటి ఇప్పుడు అంటే ఇది కాలేజెస్ తప్ప, ఇప్పుడు కాలేజెస్ పబ్లిష్ చేస్తే మా కాలేజ్లో చదివినోడికి ₹1 ప్యాకేజ్ అని, నువ్వు ఆ ₹1 ప్యాకేజ్ని చూసి మన ఇంటి పక్కన ఉన్న ఆంటీలు అంకులు చూసి నీ అమ్మ ఈ కాలేజీలో వస్తే ₹1 ప్యాకేజ్ రా నీ వీడికి ₹1 వచ్చిందంటే నీకెంత రావాలి, మినిమం ఒక 20-30 లక్షలు రావాలి కదా. మార్కెట్లోకి వస్తే ఆపర్చునిటీస్ లేని కూడా లేవు, రైట్. 2-2.5 ఇప్పుడు ఒకవేళ టెక్నికల్ జాబ్స్ తీసుకుంటే రవి 2-2.5 lakh జాబ్స్ కానీ ఇంకెక్కువ లేవు. అట్లున్నప్పుడు నువ్వు ఎస్టాబ్లిష్మెంట్ ఏమో ₹1 అంటే బెంచ్ మార్కింగ్ ఏమో ₹1 దగ్గర పెట్టి నీ యావరేజ్ ఆర్ మీడియన్ శాలరీ నీకు 2.5 lakh దగ్గర ఉంటే ఎంత పెద్ద గ్యాప్ ఉంది, రైట్. సో దానివల్ల ఏంటంటే అసలు వాళ్ళకి ఆ ఎక్స్పెక్టేషన్ డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు, రైట్. దానివల్ల చాలా మంది ఏం చేస్తున్నారు, దే ఆర్ గోయింగ్ ఇన్ టు అదర్ ఆస్పెక్ట్స్. ఇప్పుడు స్టాక్స్ ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్, చాలా మంది స్టాక్స్ స్టార్ట్ చేస్తున్నారు 2nd year 3rd yearలోనే ట్రేడింగ్, రైట్. మీరు సగం మందిని చూస్తే మీకు కూడా Q&As లో వాటిలో అడిగి ఉంటారు కదా, ఏంటి ఐ వాంట్ టు ఇన్వెస్ట్, వేర్ డు ఐ ఇన్వెస్ట్, ఫస్ట్ సంపాదించు కదా. సో అట్లీస్ట్ ఫస్ట్ ఎర్న్ 50K 60K 70K అప్పుడు ఇన్వెస్ట్ చేయి. దీనివల్ల ఏమవుతుంది అంటే దీని నుంచి ఆ బెట్టింగ్స్ అని, సో యూ వాంట్ టు మేక్ మనీ, ఎందుకంటే యూ వాంట్ టు మీట్ ద ఎక్స్పెక్టేషన్స్. ఇప్పుడు మీ పేరెంట్స్ నీకు 20 LPA ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఆ 20 LPA ఎలాగో అలాగ తేవాలి అన్న లూప్ లో. జాబ్ లో ఎట్లాగో 2.5-3 లక్షలు కన్నా ఎక్కువ వస్తలేదు కాబట్టి నేను ఐ వాంట్ బీ మై ఓన్ బాస్ అనే డైలాగులు పెట్టుకొని ఈ అంటే అదే చెప్తున్నా. ఐ థింక్ మార్కెట్లో కూడా నువ్వు వనరబుల్ ఉన్నావు, నిన్ను ఖరాబ్ చేయడానికి ఉండే ఆప్షన్స్ 100. అంటే నువ్వు ఇన్స్టాగ్రామ్లోకి వెళ్ళినా నీకు ఫేక్ మోటివేషన్లు ఇచ్చుకుంటా, ఫేక్ ముచ్చట్లు చెప్పుకుంటా ఇట్లా. ఐ థింక్ ఐఎమ్ డూయింగ్ అ సిరీస్ ఆన్ దిస్ కూడా. సో ఈ పర్టికులర్ లైన్లో ఎంతోమంది పిల్లలు దే ఆర్ లూజింగ్ ఆ హోప్ ఆర్ ఆ ఫేక్ మోటివేషన్లో బతుకుతూ పీపుల్ ఆర్ లూజింగ్ క్రేజీ అమౌంట్స్ ఆఫ్ మనీ. అండ్ ఇప్పుడు స్టాక్ ట్రేడింగ్ కానీ ఆర్ ఇన్వెస్టింగ్ కానీ, ETFs కానీ, బాండ్స్ మీద ఇన్వెస్ట్ చేయడం కానీ, ఇవన్నీ ఐ థింక్ నువ్వు 32-35 yearsకి వచ్చినప్పటికీ యూ హ్యావ్ మెచ్యూర్డ్ నాలెడ్జ్. ఈ ఇన్స్టాగ్రామ్లో యాడ్లు కూడా చూసినారు అవి ఈ పర్టికులర్ స్టూడెంట్స్కి. వాళ్ళ యాడ్స్ ఎట్లా చూపిస్తారు తెలుసా, దెర్ విల్ బి a 15 to 16 year old guy stating that I made 1.5-2 lakh profit this month. ఇప్పుడు చూసేటోడు 25 ఏళ్ళు 26 ఏళ్ళు ఉన్న పోరాడు ఇప్పుడు ఆడేమనుకుంటాడు, నీ అమ్మ 15 ఏళ్ళోడు 1.5 సంపాదిస్తుండు, నా జీవితంలో ఏమైంది. ఇప్పుడు నేను ఇప్పుడు ఆ కోర్స్ ప్రమోట్ చేస్తాడు, ఆ వీడియో పెడతాడు 15 years. నవ్వు వాడు నాకు ఇన్సెక్యూరిటీ తెచ్చిండు కదా, నేను ఇన్సెక్యూరిటీ తెచ్చిండు కాబట్టి నేను నేర్చుకుంటాను, నేను వెళ్తాను, దెన్ ఐ లూజ్ మనీ. సో ఐ థింక్ నువ్వు అనేది కరెక్ట్ రవి. ఈ ఎక్స్పెక్టేషన్స్ మీట్ చేయడానికి నువ్వు నానా తంటాలు పడి నువ్వు పైసలు లూజ్ చేస్తావా, బెట్టింగ్లో పైసలు పెడతావా, గ్యాంబుల్ చేస్తావా, స్టాక్ ట్రేడింగ్ చేస్తావు, ఏదో ఒకటి చేసి ఆ ఎక్స్పెక్టేషన్ మీట్ చేయడానికి ఎంటైర్ హౌ డూ ఎస్కేప్ దిస్ లూప్ రవి? అంటే అకార్డింగ్ టు యూ హౌ వన్ కెన్ ఎస్కేప్ దిస్ పర్టికులర్ లూప్? రైట్. సో బేసిక్ ప్రిన్సిపల్స్ 3 బ్రో. ఫస్ట్ అవేర్నెస్, రైట్. అసలు మనకేం వచ్చు, మనం దేంట్లో బెటర్ ఉన్నాం, అది ఫస్ట్ క్లారిటీ వస్తే దాన్ని బట్టి దెన్ యూ ఎక్స్ప్లోర్, ట్రై అవుట్ ఆప్షన్స్. ఆ తర్వాత దెన్ యూ కైండ్ ఆఫ్ దెర్ ఆర్ లాట్ ఆఫ్ సైకోమెట్రిక్ టెస్ట్స్. అసలు మన వాళ్ళ దగ్గరికి వెళ్ళి సైకోమెట్రిక్ టెస్ట్ అంటేనే నీకేమైనా పిచ్చా అని అడుగుతారు, బట్ దేర్ ఆర్ hundreds of tests అవైలబుల్ ఆన్లైన్. మీరు అది ఇచ్చి యూ కెన్ ఫిగర్ అవుట్ మీకు ఏది సూటబుల్, మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్. ఇందులో నీకు కొన్ని క్వశ్చన్స్ అడిగి ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ ఎక్స్ట్రీమ్ రైట్, రైట్. సో ఇలాగ ఈ టెస్ట్ ఏంటి, మీ యాప్టిట్యూడ్, సాఫ్ట్ స్కిల్స్ ఇవన్నీ కన్సిడర్ చేసి ఇట్ విల్ టెల్ యూ మీకు మేనేజ్మెంట్ సూట్ అవుతుందా, సేల్స్ సూట్ అవుతుందా, మార్కెటింగ్ సూట్ అవుతుందా, టెక్ సూట్ అవుతుందా. సో ఇలా ఇచ్చేవి చాలా ఉన్నాయి ప్లాట్ఫామ్స్. కానీ మనం రాయం, మనం అక్కడ ఒక 500 కూడా పెట్టడానికి ఇంట్రెస్ట్ చూపించాం, కానీ మనకు ఒక 5 lakh రెవెన్యూ కావాలి, రైట్. సో అదొక థాట్ ప్రాసెస్. ఇంకొక మేజర్ ప్రాబ్లమ్ ఏంటి అంటే వెన్ ఎవర్ యూ సీ దీస్ ఫోక్స్ దే కైండ్ ఆఫ్ హ్యావ్ వన్ నోషన్ ఇన్ మైండ్, అంటే పేషెన్స్ లేదు, రైట్. సో వాళ్ళకేంటి, ఇప్పుడు స్టాక్ ట్రేడింగ్ అవనండి, ఐ నో పీపుల్ హూ హ్యావ్ స్పెంట్
half of their life learning trading, right? And now they are doing trading. వీళ్ళు 10 రోజులు నేర్పిస్తారు ఈ కోర్సులు కానీ ఈ అంకుల్ కానీ 10 రోజుల్లో నేర్పించేస్తారు. రైట్. సో ఇప్పుడు నువ్వు కాలేజ్లో సరే 4 ఏళ్ళు నేర్చుకోవడానికి ఇచ్చారు, నేర్చుకోవట్లేదు, అది ఖచ్చితంగా స్టూడెంట్స్ తప్పే, రైట్? 100%. కాలేజెస్ అనడానికి లేదు, ఎందుకంటే వాళ్ళు వాళ్ళ స్టాండర్డ్ బట్టి, వాళ్ళ కాలేజ్ బట్టి, ఇప్పుడు ఐఐటీలో ఒక స్టాండర్డ్ ఉంటుంది, లోకల్ కాలేజ్లో ఒకటి ఉంటుంది, ఆ స్టాండర్డ్ బట్టి వాళ్ళు వాళ్ళ దగ్గర ఉన్న రిసోర్సెస్ తెచ్చి చదివిస్తున్నారు. బట్ దాన్ని మనం ఎంతవరకు గ్రాస్ప్ చేసుకుంటున్నాం అన్నది మన మీద ఉంటుంది. ఐ థింక్ సో ఇట్స్ 100% ఆన్ స్టూడెంట్. Yes, 110% ఆన్ ద స్టూడెంట్. ఎందుకంటే you do not have any college saying you do not go outside, do other stuff. వాళ్ళేం restrict చేయరు, రైట్? నువ్వు కాలేజ్ కోర్స్ వర్క్ అయిపోయిన తర్వాత నువ్వు ఏదైనా చేసుకో. నువ్వు పాపం ఇట్లా అటెండెన్స్ స్కిప్ అయినా కండోనేషన్ అని ఒక ఫెసిలిటీ కూడా ఉంది. నువ్వు పైసలు కట్టి రైట్, నువ్వు అటెండెన్స్ తెప్పించుకోవచ్చు. సో ఇలాంటి ఇన్ని ఫీచర్స్ ఉన్నప్పుడు ఇట్ ఈస్ ఆన్ ద స్టూడెంట్ దట్ యూ పుట్ టైమ్ ఇన్ లెర్నింగ్, రైట్? మనం కాంపౌండింగ్ ఎఫెక్ట్ అనేది అసలు ఎవరు నమ్మరు, రైట్? ఎందుకంటే మనకి ఏ కోర్స్ అయినా మీరు బయట చూడండి, మీకు 15 days లో నేను మొత్తం డెవాప్స్ నేర్పించేస్తా, 15 days లో క్లౌడ్ మొత్తం నేర్పించేస్తా. అవన్నీ నేర్చుకోవడానికి బయట ప్రాపర్ కోర్సులు మన వాళ్ళు యూఎస్ వెళ్ళి 2 ఏళ్ళు నేర్చుకోవడానికి వెళ్తారు అదే కోర్స్, ఆ పర్టికులర్ డెవాప్స్ గాని సప్లై చైన్ గాని. ఆఫ్ కోర్స్. సో ఈ కోర్సులు నేర్చుకోవడానికి మీరు 2 ఏళ్ళు టైం ఇన్వెస్ట్ చేసి ఒక 50 లక్షలు ఖర్చు పెట్టి వెళ్తున్నారు. ఇక్కడ వీళ్ళు 10 రోజుల్లో నేర్పిస్తా ఉంటారు. అండ్ దే ఆర్ మోర్ టువర్డ్స్ దిస్, ఎందుకంటే వాళ్ళకేంటి 10 days లో నేను నేర్చుకున్నాను, 11th డే నాకు జాబ్ వచ్చేయాలి. వచ్చేయాలంటే సర్టిఫికేట్ ఉందా లేదా చాలు, అంతే, రైట్? సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్స్. సో హ్యావింగ్ పేషెన్స్ విల్ హెల్ప్ యూ, ఎందుకంటే ఇఫ్ యూఆర్ అ స్టూడెంట్ యూ షుడ్ బి పేషెంట్ ఇనఫ్. మీరు ఫస్ట్ ఇయర్ లో ఉన్నారు అంటే దట్స్ ద గోల్డెన్ ఎరా, రైట్? మేబీ నేను రియలైజ్ అవ్వలేదు వెన్ ఐ వాజ్ ఇన్ కాలేజ్, రైట్? సో సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్కి వచ్చిన తర్వాత యూ విల్ స్టార్ట్ అండర్స్టాండింగ్. ఐ థింక్ అప్పుడు మనం ఉన్నప్పుడు లెట్స్ సే 2019 అండ్ 2020 పాస్ అవుట్ కదా, ఈవెన్ ఇన్ ఆర్ టైమ్స్ ఇంత ఎక్స్ప్లోజేషన్ ఆఫ్ ఇంటర్నెట్ ఆర్ ఇంత పెనిట్రేషన్ ఆఫ్, ఐ థింక్ కోవిడ్ తర్వాత ఈ ఆన్లైన్ క్లాసెస్ కానీ ఈ కోర్స్ బిల్డింగ్లు కానీ ఈ 15 రోజులు 20 రోజుల్లో నేర్పించడము, రికార్డెడ్ సెషన్లు పెట్టి మొత్తం తిప్పగొట్టడము, రైట్? ఈ ఇంటరాక్షన్స్ లేకుండా. రవి, నాకు ఒక క్వశ్చన్. ఇప్పుడు ఎంటైర్ సిస్టమ్ మనం చిన్నప్పటి నుంచి ఓవర్ అ పీరియడ్ ఆఫ్ 15 to 18 years ఆఫ్లైన్ ఎడ్యుకేషన్లో చదివినాం. ఓన్లీ వెన్ కోవిడ్ హిట్ జూమ్లో ఆన్లైన్లో నేర్చుకోవడం స్టార్ట్ చేసినాం ఫర్ అ పీరియడ్ ఆఫ్ టైమ్. అండ్ దాని తర్వాత మళ్ళీ ఆఫ్లైన్స్ ఓపెన్ అయినాయి, ఇదంతా అయింది. కానీ నౌ ద ఇంటర్నెట్ గురూస్ ఆన్లైన్ దే సే యూ డోంట్ నీడ్ టు గో ఆఫ్లైన్, యూ కెన్ లెర్న్ ఇట్ ఆన్లైన్. వాట్ ఈస్ ది మేజర్ డిఫరెన్స్ వెన్ అంటే 20 ఏళ్ళు నేను ఒక రాగా చదివి నువ్వు సడన్గా నాకు కొత్త వే ఆఫ్ టీచింగ్ నేర్పితే, ఒక ఇంటరాక్షన్ లేకుండా, ఒక ఇన్స్టెంట్ క్వశ్చన్ అండ్ ఆన్సర్ లేకుండా, హౌ వాట్ ఈస్ ది డిఫరెన్స్ బ్రో? లైక్ ఇట్ ఆఫ్లైన్ డూ యూ థింక్ ఇట్ మేక్స్ సెన్స్ బికాస్ 20 years నుంచి మనం నేర్చుకుంటున్నాము, ఆర్ ఇప్పుడున్న మోడర్న్ ఎరాలో వీ హ్యావ్ టు అడాప్ట్ టు ఆన్లైన్? రైట్. సో దీనికి సింపుల్ ఆన్సర్ బ్రో, వెన్ ఎవర్ యూఆర్ లుకింగ్ ఎట్ ఆన్లైన్, రైట్? ఆన్లైన్లో చదవాలి అంటే వన్ యూ షుడ్ బి మెచ్యూర్డ్, రైట్? మన వాళ్ళకి ఏంటంటే వీఆర్ యూస్ టు గెటింగ్ ప్రాక్టెడ్, రైట్? మనకి ఇప్పుడు మీరు ట్యూషన్లో కానీ ఆర్ ఇన్ యువర్ స్టడీ అవర్స్లో కానీ ఒక ట్యూటర్ జూనియర్ లెక్చరర్ అలా తిరుగుతూ ఉంటే దట్ ఈస్ వెన్ యూ స్టడీ, రైట్? సో వీఆర్ యూస్ టు దట్, రైట్? వీఆర్ యూస్ టు సంబడి వాచింగ్ అస్, అండ్ అందుకే మనం కూడా చదివేది. బట్ ఆన్లైన్కి వచ్చరికి ఏంటంటే యూ హ్యావ్ అ లాట్ ఆఫ్ ఫ్రీడమ్ దే, రైట్? సో నువ్వు క్లాస్ ఎదురుకుండా పెట్టుకొని సినిమా చూసుకో, ఎవడు చూసేవాడు ఉండడు. సో ఇట్ ఈస్ ఆన్ యువర్ 100% మెచ్యూరిటీ. సో మీకు అందుకనే డిస్టెన్స్ లెర్నింగ్ ప్రోగ్రామ్స్ కూడా మినిమం 5 years వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఉంటేనే కానీ మేము మీకు ఆన్లైన్ ప్రోగ్రామ్ ఎవరు అంటున్నారు. రీజన్ ఏంటి అంటే మెచ్యూర్డ్ ఎనఫ్ టు టేక్ అప్ దట్ కోర్స్ అండ్ కమిట్ టు ఇట్, రైట్? ఎందుకంటే ఆ కమిట్మెంట్ ఆర్ మెచ్యూరిటీ ఆర్ డిసిప్లిన్ ఇవి చాలా ఇంపార్టెంట్ వెన్ ఇట్ కమ్స్ టు ఆన్లైన్ లెర్నింగ్. అది మనకి లేకుండా మనం ఆన్లైన్ తీసుకొని ఆన్లైన్లోనే వెళ్దాం ఇస్ అ రాంగ్ నెరేటివ్. బట్ ఇఫ్ యూ ఆర్ కమిటెడ్, ఇఫ్ యూ హ్యావ్ ఇంటెంట్, మీరు కమిట్ అయ్యి ఉన్నారు, యూ కెన్ పుట్ ఇన్ టైమ్, డిసిప్లిన్, అంటే దెన్ ఆన్లైన్ ఇస్ ద బెస్ట్ మోడ్ ఆఫ్ లెర్నింగ్. ఐ థింక్ అట్లీస్ట్ ఫర్ ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ కిడ్స్ ఎవరైతే కోర్సులు నేర్చుకుందాం అనుకుంటారో, ఐ థింక్ ఆఫ్లైన్ ఎలిమెంట్ ఉండడం చాలా ఇంపార్టెంట్ నాకు సంబంధించిన వరకు. ఎందుకంటే ఈవెన్ నీకు ఆన్లైన్లో ఒక 5 లేదా 10 క్లాసులు నేర్చుకున్నా కానీ అన్లెస్ అంటిల్ యూ టచ్ అండ్ ఫీల్, స్పెషల్లీ నువ్వు కోర్ నేర్పిస్తున్నప్పుడు, నువ్వు ఇంక్లూడింగ్ కోడింగ్ కూడా, ఇఫ్ యూ డోంట్ హ్యావ్ అ ఆఫ్లైన్ ట్యూటర్ ఆర్ అ మెంటర్ హూ ఇస్ యాక్సెసిబుల్ లైక్ దిస్, ఇప్పుడు నాకు రవి నాకు ఈ ప్రాబ్లం ఉంది నాకు చూపి అంటే ఈ కాన్వర్సేషన్ వేరు. లేదా నేను నీకు ఈమెయిల్ పెట్టి నీకు టైం ఉన్నప్పుడు నువ్వు దానికి రెస్పాండ్ ఇచ్చి, ఇప్పుడు నాకు థాట్ ప్రాసెస్ రన్ అవుతూ ఉంటుంది ఈ ప్రాబ్లమ్ ఎట్లా సాల్వ్ చేయాలని, నాకు నువ్వు యాక్సెసిబుల్ లేవు, నువ్వు ఎప్పుడో 24 hours రిప్లై ఇస్తావు. ఐ థింక్ అక్కడ అంటే ఈవెన్ ఇఫ్ నేను కోర్సు కమిట్ అయినా కానీ ఐ థింక్ ఆ గ్యాప్ విల్ క్రియేట్ అ లార్జ్ గ్యాప్ ఇన్ మై కర్వ్ ఆఫ్ లెర్నింగ్ కదా. సో ఐ థింక్ ఇప్పుడు ఎలా ఉన్నాయి రవి, లైక్ ఆఫ్లైన్ కోర్సెస్ మార్కెట్లో ఉన్నాయా, ఆర్ హౌ డూ యూ థింక్ దిస్ ఎంటైర్ ఇండస్ట్రీ షేపింగ్ అవుట్? బైజూస్ ఫెయిల్యూర్, రైట్? వైట్ హ్యాట్ జూనియర్ ఫెయిల్యూర్ కానీ ఎనీ లార్జ్ ఎడ్టెక్ కంపెనీస్ అన్ని ఆఫ్లైన్ కి షిఫ్ట్ అవుతున్నాయి. వై డూ థింక్ దిస్ షిఫ్ట్ ఇస్ హ్యాపెనింగ్? రైట్. సో 2 reasons అగైన్ బ్రో. ఫస్ట్ది
నవ్ ఐ ఫీల్ అంటే ఇప్పుడు ఆన్లైన్లో అంటే మీకున్న మేజర్ అడ్వాంటేజ్ ఏంటి అంటే యూ కెన్ లెర్న్ ఫ్రమ్ ఎనీ ట్యూటర్. ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. రెండు, యూ కెన్ లెర్న్ ఫ్రమ్ ఎనీబడి స్టేయింగ్ ఎనీవేర్, రైట్? ఇప్పుడు నాకు పూణేలో ఎవరో ఉన్నారు, హీ కెన్ టీచ్ మీ, రైట్? సో ఆ కైండ్ ఆఫ్ అవైలబిలిటీ ఆర్ మెంటర్షిప్ ఉంటుంది. దట్ ఈస్ అ ప్రో ఇన్ ఆన్లైన్. బట్ అదే ఆఫ్లైన్కి వచ్చేసరికి మీకు ట్యూటర్ అంత తోపు కాకపోయినా ఆర్ ఆ ట్యూటర్కి అంత నాలెడ్జ్ లేకపోయినా తనకున్న నాలెడ్జ్లో మీకు ఫిజికల్గా కూర్చొని ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు అర్థమయ్యేది కూడా ఎక్కువ ఉంటుంది. సో మనకి ఎగ్జామ్ ముందు రోజు మన ఫ్రెండ్ ఎలా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తే మనం త్వరగా వెళ్ళి రాసేస్తాం, మన ఫ్రెండ్కి ఏం టీచర్ కన్నా ఎక్కువ రాదు. కానీ ఎట్ దట్ పాయింట్ ఆఫ్ టైమ్ హిస్ ఎక్స్ప్లెనేషన్ ఇస్ ఇంపార్టెంట్ టు us. సో ఆ డిఫరెన్స్ వల్ల ఏంటి అంటే యూ సీ దెర్ ఆర్ ప్రోస్ అండ్ కాన్స్. I think that 10-minute or 15-minute explanation is more intense, right, than a 1 hour series of explanations over a period of time. రైట్. సో మనకి అలా కంపేర్ చేసుకుంటే ఇప్పుడు మీరు చెప్పినట్టు వైట్ హ్యాట్ కానివ్వండి, బైజూస్ కానివ్వండి, అవి ఫెయిల్ అవ్వడానికి రీజన్ ఏంటంటే దే ఆర్ ఓన్లీ ఫోకస్డ్ ఆన్ కోర్ ఆన్లైన్. అది కూడా పిల్లలకి, రైట్? సో ఈ రెండు కూడా K-12 డొమైన్ లో ఉన్నాయి. వేరే కమిట్మెంట్ లేదు, రెస్పాన్సిబిలిటీ లేదు. సో అదేంటంటే పేరెంట్స్ కి నచ్చి పేరెంట్స్ తీసుకుని స్టూడెంట్స్ అని పంపించింది అవన్నీ. సో అదేదో స్టూడెంట్ అమ్మ నాకు ఇది కావాలి ఆర్ ఇది నాకు చేయించండి అంటే చేయించండి ప్రోగ్రామ్స్ కాదు. సో ఇప్పుడు మీరు మేజర్గా చూస్తే ఇప్పుడు అన్అకాడమీ ఉంది, అన్అకాడమీ ఆన్లైనే ఉంది, దే ఆర్ డూయింగ్ సూపర్ గుడ్, అప్గ్రేడ్ ఉంది, దే ఆర్ డూయింగ్ వండర్ఫుల్లీ వెల్. సో రీజన్ ఏంటి అంటే అక్కడ క్రౌడ్ డిఫరెంట్, సో కమిట్మెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మెచ్యూర్డ్ ఆడియన్స్ ఉంటారు. మీరు ఫీ కూడా అంతే 5 lakh, 8 lakh, 10 lakh పే చేసినప్పుడు యూఆర్ ఆబ్వియస్లీ బౌండ్ టు స్టడీ, రైట్? సో అది ఒకటి. బట్ ఆఫ్లైన్కి వచ్చేసరికి ఇఫ్ ఐ సీ టుడే what we are looking at is a hybrid trend, right? So you give them the luxury of online also, అలానే ఆఫ్లైన్ కూడా. అంటే ఇప్పుడు మీరు ఒక ఫిజికల్గా ఒక ట్యూటర్ని పెట్టి ఆన్లైన్లో ఎవరైతే బెస్టో వాళ్ళు టీచ్ చేస్తారు, ఆఫ్లైన్లో మీరు కూర్చుని యూ లెర్న్ పియర్ టు పియర్ లెర్నింగ్ అండ్ ఒక ట్యూటర్ ఉండి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో దిస్ ఈస్ ద బెస్ట్ వే ఆఫ్ లెర్నింగ్ టుడే. ఓకే, యా, ఇంట్రెస్టింగ్. సో నిఖిల్ బ్రో, ఒక చిన్న డౌట్. ఇప్పుడు మనకి కాలేజెస్కి వెళ్తే మీరు ఇంతకుముందు మీరు నేను చదువుకునేటప్పుడు ఈ సిఈ, సిఎస్సి, మెకానికల్, సివిల్ గట్టికి తిప్పి కొడితే ఒక 5-6 ఉండేవి, రైట్? బట్ ఇప్పుడు మీరు కనుక ఏదైనా కాలేజ్కి వెళ్తే సిఎస్సి ఏఐ, సిఎస్సి ఎంఎల్, సిఎస్సి డేటా సైన్స్, ఇలాగ సిఎస్సిలోనే ఒక 7 సబ్ డివిజన్స్ ఉన్నాయి, రైట్? సో ఇప్పుడు ఒక సిఎస్సి ఏఐ తీసుకున్నా, ఇలా ఏ సబ్జెక్ట్ అయితే ఆ సబ్జెక్ట్ వాళ్ళు తీసుకున్నా వాళ్ళు బయటకు వచ్చేసరికి సిఎస్సి స్టూడెంట్ అని కదా అంటారు. సో ఎందుకంటే దట్ ఈస్ ఆల్ అండర్ సిఎస్సి. సో అది కాకుండా ఇప్పుడు మీరు మెకానికల్ కానీ, ఈవీ కానీ, ఇవన్నీ కూడా కోర్సెస్ తగ్గిపోతున్నాయి. మీకు ఎక్కడ ఈ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, అసలు ఇంతకుముందు ఇన్స్ట్రుమెంట్ ఇంజనీరింగ్, ఇంతకుముందు ఇన్స్ట్రుమెంట్ ఇంజనీరింగ్ అని ఒక ఇది లేదు, ఇప్పుడు అది అసలు ఎక్కడ కనబడతలేదు. సో వాట్ ఆర్ యువర్ థాట్స్? అసలు అందరూ ఏఐ ఫోకస్ వెళ్తే వేర్ ఇస్ ద వరల్డ్ లీడింగ్ టు? అసలు మనకి సివిల్, మెకానికల్ ఇలా జనాలు వద్దా, లేదా అసలు వాట్ యూ థింక్? సో ఐ థింక్ బ్రో, నాకు తెలిసినంత వరకు ఈవెన్ బిఫోర్ దిస్ పర్టికులర్ డిస్రప్షన్ హ్యాపెండ్, యాక్చువల్లీ మీరు ఇంకా 7 సెక్షన్లు అన్నారు, 7 డివిజన్లలో ఒక్కొక్క డివిజన్కి 4 సెక్షన్లు ఉంటాయి. అట్లా 30 సెక్షన్లు ఓన్లీ సిఎస్సి మీదే తయారైనాయి. నా పాయింట్ ఏంటంటే అది 30 సెక్షన్లు అయినా 4 సెక్షన్లు అయినా నువ్వు బయటకు వచ్చేటప్పటికి ఒకటే ఇండస్ట్రీ, ఆ ఇండస్ట్రీలో జాబ్ డిస్రప్షన్ ఏం చేంజ్ అవ్వాలా. అండ్ బ్యాక్ ఇన్ ద డే వెన్ దెర్ ఆర్ 4 సెక్షన్స్ కదా, లేకపోతే 240 మెంబర్స్ బయటకు వచ్చినప్పుడు అందులో ఒక 5 to 10% మాత్రమే కోర్ ఇంజనీరింగ్ జాబ్ చేస్తున్నారు, లేదా సిఎస్సిలో కోర్ డెవలపర్ ఆర్ సాఫ్ట్వేర్ డెవలపర్ ఇంజనీర్. ఇప్పుడు అందరినీ మనము టెక్నికల్ జాబ్స్లో ఐటీ ఇంజనీరే అంటాం, కానీ మళ్ళీ వాడు బయటికి వచ్చినాక ఏదైనా ఇండస్ట్రీకి పోతే వాడి సాఫ్ట్వేర్ నేర్పిస్తాడు, పెగా నేర్పిస్తాడా, ఎస్ఏపి నేర్పిస్తాడా, వాడు .NET నేర్పిస్తాడా, వాడి కంపెనీలో ఏదైతే రిక్వైర్మెంట్ ఉందో నేర్పిస్తాడు, లేకపోతే బెంచ్ మీద కూర్చోబెడతాడు. అందుకే జాయినింగ్ లెటర్లు కూడా ఇయర్ వాళ్ళకి. నా కోర్ ఇంజనీరింగ్ చేసేటోళ్ళు ఆ 4 లేదా 5 అండ్ వాళ్ళకే ఈ హైయెస్ట్ ప్యాకేజ్లు వస్తాయి. నువ్వు దాన్ని 32 సెక్షన్లు అయినా నీకు కొత్త జాబ్లు అయితే క్రియేట్ కావు కదా. బయట మార్కెట్ ఏదైతే ఉందో దట్స్ ఎగ్జాక్ట్లీ హౌ ఇట్ ఇస్. నువ్వు ఏ ట్యాగ్తో వచ్చినా నిన్ను కంప్యూటర్ సైన్స్ ఇంజనీర్ కిందనే లెక్క పెడతారు. కాకపోతే ఇంతకుముందు 15 లక్షలు వచ్చేటోళ్ళు ఇప్పుడు నువ్వు 30 లక్షలు 40 లక్షలు సిఎస్సి ఇంజనీర్లు వస్తారు. నువ్వు ఇట్లా వచ్చినప్పుడు ఇంకా నీకు కాంపిటీషన్ పెరుగుతుంది తప్ప దెర్ ఇస్ నో సాల్వెన్సీ ఇన్ టర్మ్స్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్. రెండోది, వేర్ వీఆర్ మిస్సింగ్ అవుట్ ఆన్ అ లార్జర్ చంక్ ఇస్ మనము కాలేజ్లో చూపించే హైప్. అంటే అఫ్ కోర్స్ కాలేజెస్ ఆర్ రెస్పాండింగ్ టువర్డ్స్ మార్కెట్ ట్రెండ్స్. మార్కెట్లో ఏదైతే ఇంటర్నెట్లో ఇది తోపు, ఏఐ అడ్వాన్స్డ్, ప్రాంప్ట్ ఇంజనీరింగ్, ఇలాంటి బుల్షిట్ మీద ఫోకస్ చేసి కొన్ని కోర్సులు లాంచ్ చేసి వదిలేసి దాన్ని వీఆర్ ఎక్స్టెండింగ్ ఇట్ టు కోర్ ఇంజనీరింగ్ కానీ స్టడీస్లో కానీ, అంటే ఇంజనీరింగ్ బ్యాచిలర్స్కి ఎక్స్టెండ్ చేస్తూ దాన్ని మళ్ళీ ఇక్కడ రిటర్న్ వచ్చినప్పుడు నేను ఇక్కడ జాబ్స్ ఓపెన్ చేస్తా అంటే ఇంపాసిబుల్, రైట్? సో ఐ థింక్ వేర్ వీ హ్యావ్ టు ఫోకస్ ఇస్ ఎక్కడైతే మార్కెట్ గ్యాప్ ఉందో అక్కడ దానికి అగేన్స్ట్గా యూ హ్యావ్ టు డెవలప్ ఇంజనీరింగ్ కోర్సెస్ రాదర్ దెన్ హైప్. కానీ ప్రాబ్లం ఏంటంటే బ్రో, ఇక్కడ మైండ్ సెట్
చేంజ్ అవ్వాలి ఫస్ట్. ఇప్పుడు పేరెంట్స్ చూసేటోడు నా కొడుకు సిఎస్సిఏ కావాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీకు ఒక స్టోరీ చెప్తా. మా తెలిసిన ఒక అన్న ఉన్నాడు. ఆ అన్న వాళ్ళ ఊర్లో ఒక పిల్లోడు చదువుతున్నాడు. ఆ పిల్లోడికి ఎంసెట్ ర్యాంక్ రాలా. ఐపీయూలో కూడా ఇంటర్మీడియట్లో కూడా కొంచెం తక్కువ మార్క్సే వచ్చినాయి, 70-75%. ఇప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్లో 2-3 ఎవడో మంచి మార్క్స్ వచ్చినోడు సిఎస్సి జాయిన్ అయ్యాడు. ఇప్పుడు వీడికి ఇంకేం సంబంధంలా, వీడికి టెక్నికల్గా చూస్తే ఎంసెట్ ర్యాంక్ లేదు, ఇది లేదు. ఒక పర్టికులర్ కాలేజ్లోనే నాకు సిఎస్సి బ్రాంచే కావాలి, నేను ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేస్తా, నేను అన్నతో చెప్పిస్తా, ఆ పెద్దన్నతో చెప్పిస్తా అని వాడు కొట్లాడి ఆ సిఎస్సిఏ తీసుకున్నాడు. వాడు ఎందుకు తీసుకున్నాడు, దాని తర్వాత వాడికి ఏంది లాభము, అవసరం లేదు, అవన్నీ సంబంధం లేదు. సో అంటే ఇంత వాళ్ళ డాడీ వాళ్ళ పేరెంట్స్ కూడా ఏంది అట్లా కాదు. ఇప్పుడు ఈ అన్న చెప్పడం కూడా ట్రై చేసిండు, అట్లా కాదు, వేరే జాబ్స్ కూడా, వేరే ఇంజనీరింగ్ ఉన్నాయి, అక్కడికి కూడా నేర్చుకోవచ్చు, స్కిల్ నేర్చుకోవాలా, దాని తర్వాత నీకు జాబ్ వచ్చే ఆపర్చునిటీస్ ఎక్కువ, అవన్నీ సంబంధంలా. నాకు సిఎస్సి హైప్లు ఉంది, నాకు సిఎస్సిఏ కావాలా, వాడు అడక్క తింటాడు కదా రేపు రోడ్డు మీదకి వచ్చి, అవన్నీ సంబంధం లేదు. సో ఐ థింక్ ఫస్ట్ పేరెంట్స్ మైండ్ సెట్ మారవాలా, అవేర్నెస్ రావాలా, పీపుల్కి అర్థం కావాలి అసలు మార్కెట్లో ఏం గ్యాప్ ఉంది, ఎక్కడ జాబ్ ఆపర్చునిటీస్ ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు కొన్ని కంపెనీస్ జాబ్ రోల్స్ ఫిల్ చేయలేక క్లోజ్ చేసిన కంపెనీస్ కూడా ఉన్నాయి. ఎగ్జాంపుల్ కోర్ ఇంజనీరింగ్ మీరు సివిల్లో తీసుకున్నా కానీ, ఏరోనాటికల్లో తీసుకున్నా కానీ, మెకానికల్లో తీసుకున్నా కానీ, ట్రిపులీలో తీసుకున్నా కానీ, పవర్ ఎలక్ట్రానిక్స్లో తీసుకున్నా కానీ, ఇవన్నీ ఇంజనీరింగ్ కంపెనీస్ ఏం చేస్తున్నాయి తెలుసా, ఇంజనీర్ని హైర్ చేసుకుంటలేవు, ఐటీఐస్ని హైర్ చేసుకుంటుంది. ఎందుకు, ఈ ట్రిపులీ చేసినోడు, మెకానికల్ చేసినోడు వీళ్ళందరూ సిఎస్సికి పోతారు కదా, మాస్టర్స్ చేస్తా నేను అక్కడ యూఎస్లో నేను జాబ్ చేస్తా అని సోది కొట్టుకుంటా. నా ఈ ఇంజనీరింగ్ జాబ్స్ అన్ని ప్రొడక్షన్ ఇంజనీర్ వీళ్ళందరూ ఎవరు ఫిల్ అవుతారు, ఐటీఐ వాళ్ళు, అంటే సబ్ ఇంజనీర్స్ ఫిల్ అవుతారు. ఐ థింక్ దిస్ ఈస్ ది ప్రాబ్లమ్ దట్ వీ హ్యావ్ టు అడ్రెస్. అంటే ఎయిదర్ ఫస్ట్ మైండ్ సెట్ మారాలా, దాని తర్వాత కాలేజెస్ దానికి రెస్పాండ్ కావాలి, ఆ పర్టికులర్ మైండ్ సెట్ తగ్గట్టు రెస్పాండ్ అవ్వాలా. చికెన్ అండ్ ఎగ్ ప్రాబ్లంలో బేసిక్గా ఫస్ట్ ఇంజనీరింగ్ కాలేజ్ మారాలా, లేదా మైండ్ సెట్ మారాలా, ఆర్ మైండ్ సెట్ మారాలా, లేదా ఇంజనీరింగ్ కాలేజ్ మారాలి. ఐ థింక్ ఓన్లీ దెన్ దిస్ పర్టికులర్ షిఫ్ట్ విల్ హ్యాపెన్. అంటిల్ దెన్ ఐ థింక్ వీ హ్యావ్ టు సఫర్ దిస్ పర్టికులర్ థింగ్. రైట్. సో నాకు ఇక్కడ చిన్న పాయింట్ బ్రో, ఇప్పుడు మనకి మీరు అన్నట్టు ఏఐ ఎంఎల్ అందరూ తీసుకుంటున్నారు, బాగానే ఉంది. అసలు గ్రేడింగ్ సిస్టమ్ ఎందుకు పెట్టారు, సో దట్ యూ నో మీ యాప్టిట్యూడ్ లెవెల్ ఎంత. నీకు మ్యాథ్స్ వస్తే నువ్వు ఏఐ అంటే వీళ్ళందరూ ఏమనుకుంటున్నారు, వెళ్ళి నేనేదో ఒక ఎంఎల్ మోడల్ రెడీ చేసేస్తా, లేదా వెళ్ళంగానే కోడ్ చేసేస్తా అన్న థాట్లోనే ఉంటున్నారు. బట్ ఒక సాఫ్ట్వేర్ డెవలపర్కి ఒక ఏఐ ఇంజనీర్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. బట్ ఆ డిఫరెన్స్ మీకు ఎక్కడ వస్తుంది, మ్యాథమెటికల్ స్కిల్స్ లో వస్తుంది, కాంపిటేషనల్ స్కిల్స్ లో వస్తుంది. మన వాళ్ళు డిఫరెన్షియల్ క్యాల్కులస్ అంటే 2 కిలోమీటర్లు ఉరికి క్యాండిడేట్లు, నువ్వు ఏఎంఎల్ నేర్చుకుంటా అని సిఎస్సిలో చాలా ధైర్యంగా తీసుకుంటున్నారు. ఇప్పుడు అసలు ఇంటర్లో మీకు 700 or 800 వస్తున్నాయి అంటే తప్పు కాదు, మేబీ ఒక్కొక్కరికి ఒక్కొక్క కెపాసిటీ ఉంటుంది, కానీ మీ కెపాసిటీకి తగ్గట్టు మీరు కోర్స్ తీసుకోవాలి కదా. ఇప్పుడు మీకు మ్యాథ్స్ అసలు రాదు, మీకు మ్యాథ్స్ నచ్చదు, మీరు ముట్టుకోదలుచుకోవట్లేదు, అలాంటప్పుడు మీరు మ్యాథ్స్ రానప్పుడు మీరు వెళ్ళి ఏఐ ఇంజనీరింగ్ ఎలా చేస్తారు, రైట్? మీకు స్టాటిస్టిక్స్ రావాలి, కంప్యూటేషన్స్ రావాలి, క్యాల్కులస్ రావాలి, ఇవి ఏవి రాకుండా యు ఆర్ జస్ట్ డైరెక్ట్లీ థింకింగ్ దట్ ఐ విల్ బికమ్ ఎన్ ఏఐ ఇంజనీర్, రైట్? సో అగైన్ ఏఐ ఇంజనీర్స్ కూడా ఎన్ని మంది ఉంటారు, రైట్? సో ఇప్పుడు ఒక కంపెనీ ఉంది, ఒక కంపెనీకి ఒక ఎంఎల్ ఇంజనీర్ కావాలి ఆర్ ఏఐ ఇంజనీర్ కావాలి అంటే లిమిటెడ్ జాబ్ పోస్ట్లే కదా, దీస్ ఆర్ నాట్ ఒక 100 ఏళ్ళకెళ్ళి ఉన్న జాబ్ కాదు. అవును, లిమిటెడ్ జాబ్ పోస్టులు. నువ్వు వాళ్ళకి అగేన్స్ట్ గా 20 సెక్షన్లు 30 సెక్షన్లు చేస్తే ఈచ్ సెక్షన్ లో 80 మంది అవుతే ఏడికెళ్ళి ఫిల్ చేస్తారు ఈ పర్టికులర్ జాబ్ రోల్స్, రైట్? సో ఎందుకంటే బట్ మీరు ఆన్ ది అదర్ హ్యాండ్ చూస్తే, అంటే యాక్చువల్గా ఇది కూడా నాకు లేటెస్ట్గా వచ్చిన రియలైజేషన్. నేను కాలేజ్లో ఉన్నప్పుడు కూడా నేను ఈసీ ఎందుకు తీసుకున్నానంటే, నువ్వు సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళొచ్చు, కోర్ సైడ్ వెళ్ళొచ్చు, ఇది తీసుకో అన్నారు కాబట్టి ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది, రైట్? సో ఐ హ్యాడ్ నో అవేర్నెస్. బట్ ఇఫ్ ఐ గో బ్యాక్ టుడే, ఇఫ్ ఐ వాంట్ టు టేక్ సమ్ డొమైన్, ఐ వుడ్ టేక్ వెరీ నిష్ డొమైన్, రైట్? సో అది కూడా నాకు ఎందులో ఇంట్రెస్ట్ ఉందో అదే తీసుకుంటా. ఎందుకు అంటే ఇప్పుడు మీరు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూఆర్ గోయింగ్ విత్ మెకానికల్ ఆర్ సివిల్ ఆర్ ఎలక్ట్రికల్, ఇవన్నీ ఏంటంటే మన రోజు మనం చుట్టూ చూసేవి, రైట్? మీకు తెలుసు ఇప్పుడు మన పాపులేషన్ పెరుగుతుంది కాబట్టి మీకు ఇల్లు కట్టాలి అని తెలుసు, సో యూ సీ డైరెక్ట్ రిక్వైర్మెంట్ దేర్, రైట్? సో వై ఆర్ పీపుల్ నాట్ ఏబుల్ టు సీ దట్? మీకు మెకానికల్ అంటే యు నో ఆటోమొబైల్స్, జనాలు పెరిగే కొద్దీ వాళ్ళకి బళ్ళు అవసరం. ఇవన్నీ ఐ థింక్ ఎందుకు చూడరు అంటే ఇట్ ఈస్ మేజర్లీ బికాస్ దీస్ ఆర్ అన్సెక్సీ జాబ్స్. ఇప్పుడు నువ్వు వాట్ ఈస్ ది సెక్సియస్ట్ జాబ్ అంటే, నేను పొద్దున్న లేవాలి, ఆఫీస్కి వెళ్ళాలి, కంప్యూటర్ ముందు టిక్కు అని ఒక అర్ధగంట కొట్టాలా, దాని తర్వాత లంచ్కి వెళ్ళాలా, మళ్ళీ వచ్చి టిక్కు అని కొట్టాలి, ఇంటికి వచ్చి ఇట్లా ఇన్షర్ట్ వేసుకొని, ఇవన్నీ వైట్ కాలర్ జాబ్ బిహేవియర్ అంటారు. నా ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ నువ్వు వెళ్ళి సపోర్ట్ ఇంజనీర్ లాగా జొమాటోలో చాట్ చేసేటోడు కూడా అట్లనే చేస్తాడు, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ చేసేటోడు అంటే పెద్ద పెద్ద ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటోడు కూడా అట్లనే చేస్తాడు.
నౌ ఓన్లీ బికాస్ ఇప్పుడు మెకానికల్ ఇంజనీర్ చేసినోడు ట్రిపుల్ ఇంజనీర్లు చేసినోడు వీళ్ళందరూ బై చాయిస్ కాదు, అక్కడ సీట్లు లేక ఏదో ఒకటి చేసి మళ్ళీ ఈడికే వద్దామనే థాట్ ప్రాసెస్. కానీ ప్రాబ్లం ఏంటంటే ఈ పర్టికులర్ జాబ్ లైన్ ఈ ఎంటైర్ ఇప్పుడు మా పర్టికులర్ మా ఇంజనీరింగ్ కాలేజ్లో ఏదైతే నేను చదివిందో ఆడ మెకానికల్ ఇంజనీరింగ్ 6 మంది ఉన్నారు అంతే ఎంటైర్ డివిజన్కి. అగైన్ సిఎస్సిలో 80 into 30 సెక్షన్స్, 2,500 3,000 people are in CSE and there are 6 people in mechanical. Now బయటకు వచ్చినప్పుడు ఇంజనీరింగ్ ఆపర్చునిటీస్ అన్ని ఈక్వల్గానే ఉంటాయి కదా, రైట్? ఇటు కాంపిటీషన్లో ఉన్న పూల్ ఎందుకు దిగాలి నువ్వు? యూ హ్యావ్ టు గో ఇన్ టు నాన్ కాంపిటీషన్ పూల్ వేర్ యూ కెన్ గెట్ అ బెటర్ ఆపర్చునిటీ. ఓన్లీ డిఫరెన్స్ ఏంటంటే నువ్వు ఏసీ కింద కూర్చొని కంప్యూటర్ ముందు టిక్కు కొట్టు, కొంచెం కష్టపడి ఇంజనీరింగ్ ఎంజాయ్ చేస్తావు. అండ్ దీస్ ఆర్ యాక్చువల్లీ ఫన్ జాబ్స్. నువ్వు నిజంగా లార్జ్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తావు, ఎక్కువ గ్రోత్ వచ్చే కెపాసిటీ ఉంటుంది, ఎందుకంటే కాంపిటీషన్ తక్కువ ఉంటుంది. నీతో పాటు 3,000 మంది లేరాడ, నువ్వు ఉన్న 6 మందిలో 10 మందిలో 20 మందితో కొట్లాడాలి. నువ్వు స్కిల్ సెట్ ప్రాపర్గా సెట్ అయిందంటే యూ ఆబ్వియస్లీ హ్యావ్ అ బెటర్ జాబ్ రోల్ దెన్ ఎనీ అదర్ పర్సన్. సో ఆ సెక్సీనెస్ని ఆ ఫ్యాన్సీనెస్ని పక్కకు పెడితే నువ్వు కోర్ ఇంజనీరింగ్ తీసుకున్నందుకు నీకు ప్రాపర్గా రీజన్ అంటే నీకు అవేర్నెస్ వచ్చి నిజంగా నేను ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలనుకుంటే ఐ థింక్ యుల్ గ్రో బెటర్. రైట్. ఎందుకంటే మొన్న మనం మాట్లాడేటప్పుడు కూడా మీరు ఏమన్నారు, మీ వెల్డర్కే ఒక 40-45K పే చేస్తున్నా అన్నారు. మజాక్ ఆడతలేం బ్రో. నా ఎంటైర్ గరాజ్లో హయ్యెస్ట్ శాలరీ తీసుకునేది 8th ఫెయిల్ అయ్యి పాన్ కార్డు కూడా లేని ఒక బీహార్ లేబర్. ఆయన వెల్డింగ్ చేసుకుంటూ 40-45 వేలు సంపాదిస్తుండు. వాడికి ప్లస్ 7,000 రూపీస్ నా రెంట్ ప్లస్ 5,000 రూపీస్ నేనే నా షాప్లోకి వెళ్ళి ఫుడ్ తీసుకొచ్చి వానికి ఇవ్వాలి సామాన్లు. అంటే ఎఫెక్టివ్లీ హీఈస్ టేకింగ్ అవే సమ్వేర్ అరౌండ్ 50,000 to 55,000 రూపీస్ టు హోమ్. రైట్. ఏ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఎన్నేళ్ళు కష్టపడితే చేస్తాడు వాడు. సో ఐ థింక్ పీపుల్ షుడ్ ఫోకస్ ఆన్ హ్యావింగ్ స్కిల్ సెట్ దట్ ఆర్ వెరీ అన్కామన్ సో దట్ దేర్ జాబ్ ఇస్ సెక్యూర్డ్. లేదు నేను ఇదే ఎర్రిపుక్ ఎక్స్పెక్టేషన్స్తో ఉంటా, ఈ అన్ఎర్త్లీ ఎక్స్పెక్టేషన్స్తో ఉంటా, నేను బీపీఓ జాబ్ అన్న చేస్తా కానీ ఫ్యాన్సీగా చేస్తా అనే ఒక థాట్ ప్రాసెస్తో ఉంటే మాత్రం ఐ థింక్ నీ కెరీర్లో సాచురేషన్ చాలా తొందరగా వస్తుంది. అండ్ ఈవెన్చువల్గా నువ్వు ఆ పర్టికులర్ కెరీర్లో గ్రో కూడా కాలేవు, బికాస్ ఆల్ ఆఫ్ దోస్ ఎంట్రీ లెవెల్ జాబ్స్ విల్ బీ రిమూవ్డ్ విత్ ఏఐ ఇన్సెప్షన్. నేను మొన్న రీసెంట్గా చేసిన వీడియోలో కూడా క్లియర్గా చెప్పిన, నువ్వు బీపీఓ, కస్టమర్ సపోర్ట్, ఈ సపోర్ట్ సిస్టమ్లు, ఆఫ్టర్ సేల్స్ సర్వీస్లు, వీటి మీద ఏదైతే ఫోకస్ చేస్తున్నావో ఓన్లీ బికాస్ నువ్వు ఫ్యాన్సీగా ఉన్నాయి కాబట్టి నీకు ఒక ఏసీ కింద కూర్చోబెట్టి చెప్తున్నారు కాబట్టి ఫస్ట్ ఆటోమేషన్ వచ్చినాక లేపేసేది నిన్నే. అప్పుడు నువ్వు టిక్కు అనుకుంటే మళ్ళీ కోర్ ఇంజనీరింగ్ జాబ్లకే రావాలా, అప్పుడు నీకు స్కిల్ లేకపోతే పిచ్చలైట్ అయిపోతుంది. ఎందుకంటే నాకు మొన్న లైవ్ ఎగ్జాంపుల్, మొన్న ఒక స్టూడెంట్ వచ్చారు, తనే అంటాడు నాకు 12,000 వచ్చినా పర్లేదు, నాకు విప్రోలోనో టీసీఎస్లోనో ఇన్ఫోసిస్లోనో జాబ్ ఇప్పించండి. రైట్. సో అంటే ఆ 12,000కైనా వాడు ఓకే అయిపోతున్నాడు, కానీ హీఈస్ నాట్ పుట్టింగ్ ఎన్ ఎఫర్ట్ టు డూ మేబీ గెట్ ఇన్ టు సేల్స్, మేబీ గెట్ ఇన్ టు మార్కెటింగ్. ఇక్కడ అంటే కోర్ సేల్స్ రోల్ అన్న కూడా ఒక టైప్ ఆఫ్ నరేటివ్ ఉంది జనాల మైండ్లో. అంటే ఇప్పుడు ఏంటి, నువ్వు నుంచి డోర్ టు డోర్ వెళ్ళి సోప్లు అమ్ముతావా అన్న థాట్లో ఉన్నారు. బట్ మీరు సగం కంపెనీలో చూసుకుంటే, ఇప్పుడు మీ కంపెనీలో అయినా నా కంపెనీలో అయినా సేల్స్ ఎవరైతే చేస్తారు దే ఆర్ ద వన్స్ ఎర్నింగ్ మోర్. Yes, and they are the heart of the entire company. And right. If they stop beating, if those roles are not filled properly, your entire company shut down. నువ్వు డెవలపర్ అయితే ఏం లాభం? నువ్వు ఏ కంపెనీకి పోయినా అదే థ్రెట్ కదా. If your sales is not working out, so I think, and they are the ones who make largest money, to be honest. And నా కంపెనీలో కూడా సేల్స్ will be the highest packages with their incentives counting in బేస్ శాలరీ ఉన్నా, కానీ పర్ఫామ్ చేస్తే నువ్వు మస్తు పైసలు సంపాదించవచ్చు. రైట్. సో నాకు ఒక క్వశ్చన్ బ్రో, మీరు మొన్న రీసెంట్గా చైనా వెళ్ళి వచ్చారు కదా, సో వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ద విజిట్? అసలు మ్యానుఫ్యాక్చరింగ్, మెకానికల్ అటు సైడ్ ఎలా ఉంది ఇండస్ట్రీ? సో ఐ థింక్ మన ఆఫ్టర్ చైనీస్ ట్రేడ్ ఇష్యూస్ విత్ అదర్ కంట్రీస్ కదా, దెర్ వాజ్ దిస్ క్లియర్ నరేటివ్, చైనీస్ +1 స్ట్రాటజీ అని ఇండియాని ఆర్ మెక్సికోని, తైవాన్ని ప్రమోట్ చేస్తూ ఎంటైర్ గ్లోబ్లో ఒక రెవల్యూషన్ నడిచింది. ఇండియా హ్యాస్ ది హైయెస్ట్ అన్ఎంప్లాయిడ్ యూత్, సో ఇండియా హ్యాస్ ది హైయెస్ట్ ఆపర్చునిటీ టు బి అ చైనీస్ +1 స్ట్రాటజీ. నా చైనీస్ +1 స్ట్రాటజీ ఉన్నప్పుడు చైనాలో ఏం జరుగుతుంది, దాని ఆల్టర్నేటివ్గా ఇండియాలో మనం ఏం ప్రొవైడ్ చేయొచ్చు అనేది పాయింట్. నా చైనాలో ద ఎంటైర్ ఐడియా ఫర్ మీ టు విజిట్ ఇస్ నా కంపెనీ కోసం సోర్సింగ్. కాకపోతే అది 5 రోజులు అయిపోతే నేను ఇంకా 15 రోజులు ఏం చేసిన అంటే, హౌ దీస్ గైజ్ అంటే మ్యాడ్ ఫక్కర్స్ బ్రో, మజాక్ ఆడతలేను కదా, ద లెవెల్ ఆఫ్ అడ్వాన్స్మెంట్స్ దే హ్యావ్. వాళ్ళు సొంతంగా డిజైన్ చేసేది ఏముండదు, మళ్ళీ మొత్తం కాపీ. నువ్వు జర్మనీలో డిజైన్ అవుతుంది, యూఎస్లో డిజైన్ అవుతుంది, ఇండియాలో డిజైన్ అవుతుంది, ఇవన్నీ తీసుకురావడం, వీటి కాపీ క్యాట్స్ చేసి అమ్మేయడం. సో ఐ థింక్ లార్జెస్ట్ బూమ్
that is going to come in India in the next few years is manufacturing. నువ్వు ఆటోమోటివ్ సైడా, ఎలక్ట్రిక్ అంటే ఆటోమోటివ్లో ఎలక్ట్రిక్ వెహికల్ సైడా, ఐసీ ఇంజన్ సైడా, ఆర్ టాయ్ ఇండస్ట్రీ సైడా, ఎనీ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ దట్ యుల్ పిక్ అప్ విల్ బి ది లార్జెస్ట్ ఫకింగ్ థింగ్ ఇన్ ది నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్. నౌ ఈ పర్టికులర్ రోల్ అంటే ఈ పర్టికులర్ కైండ్ ఆఫ్ ఇండస్ట్రీని అడ్రస్ చేయాలంటే లార్జెస్ట్ గ్యాప్ వచ్చేసి నువ్వు కోర్ ఇంజనీరింగ్ అంటే పవర్ ఎలక్ట్రానిక్స్, ట్రిపుల్ఈఓ, మెకానికలో, ఈ అంటే సివిల్లో కూడా నువ్వు ఇప్పుడు ఈ రెడీమేడ్ బోర్డ్స్ ఇవి రావడం స్టార్ట్ అయింది కదా, దానికి కూడా లార్జెస్ట్ ఇండస్ట్రీస్ ఉండి ఇప్పటికి మనం కొన్ని బోర్డ్స్, ప్లాంక్ బోర్డ్స్ని ఇంపోర్ట్ చేస్తున్నాం. సో ఇవన్నీ ద డైనమిక్స్ ఆర్ గోన్ షిఫ్ట్. పీపుల్ హూ హ్యావ్ ది లైక్ గుడ్ అవేర్నెస్ అబౌట్ దీస్ థింగ్స్ వుడ్ థ్రైవ్ ఇన్ ది నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్. రైట్, గాట్ ఇట్. ఎందుకంటే ఐ జస్ట్ హ్యాడ్ వన్ డౌట్. ఎందుకంటే సి మనకి వీ హ్యాడ్ అ లాట్ ఆఫ్ కంపెనీస్ మూవింగ్ టు ఇండియా, రైట్? వాళ్ళు ఇప్పుడు యాపిల్ అయినా కూడా దే అనౌన్స్ దట్ వీ వాంట్ టు మూవ్ అవర్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ టు ఇండియా. సో మేడ్ ఇన్ ఇండియా ఫోన్స్ మీరు చూస్తారు. ఆర్ ఇప్పుడు టెస్లా దే ఆర్ ఇన్ టాక్స్, రైట్? వాళ్ళు దే వుడ్ వాంట్ టు విజిట్ మల్టిపుల్ స్టేట్స్. Kia wants to set up their electric division here. BYD want to set up their electric division here. సో ఇప్పుడు వీళ్ళందరూ వెన్ దే ఆర్ లుకింగ్ ఎట్ ఇండియా ఇన్ టర్మ్స్ ఆఫ్ అంటే అసలు ఒక ఇన్స్టిట్యూట్ సెటప్ చేద్దాము అన్న థాట్లో ఉన్నప్పుడు మన దగ్గర మ్యాన్ పవర్ ఎంత రెడీగా ఉండాలి? లేరు. నా పాయింట్ అదే అంటారు కదా, దేర్ ఇస్ నో, బట్ మనం అందరం ఈ ఎక్స్పెక్టేషన్స్ ఏసీ బ్లాక్లలో ఉండడంతో బతుకున్నాం కాబట్టి దెర్ ఈస్ నో స్కిల్డ్ లేబర్ టు సపోర్ట్ దిస్ పర్టికులర్ బూమ్. దట్ ఈస్ ది మేజర్ ప్రాబ్లమ్ దట్ వీఆర్ నాట్ బికమింగ్ Chinese +1. రాదర్ Taiwanese and Mexicans are adopting faster than ever than India. So I think we have to move out of that particular bubble of being a software engineer or so-called AI or whatever it is, and then start exploring. అవి ఉండాలి, బట్ యూ షుడ్ ఆల్సో మాస్ చంక్ ఆఫ్ పీపుల్ షుడ్ ఆల్సో ఎక్స్ప్లోర్ దీస్ పర్టికులర్ ఇండస్ట్రీస్ విచ్ ఆర్ హైలీ కోర్ అండ్ టెక్నికల్ అండ్ ఆల్సో హ్యావ్ అ వెరీ లార్జ్ షెల్ఫ్ లైఫ్. నువ్వు యాజ్ అ ప్రోడక్ట్ నువ్వు మార్కెట్లో ఎంత రిలవెంట్ ఉంటే అన్ని రోజులు బతకగలుగుతావు. రేపటి నాడు ఏ వచ్చి నేను రిప్లేస్ చేస్తుంది అంటే యు ఆర్ ది ఫస్ట్ వన్ టు బి డెడ్. నీ ఇంట్లో తిండి ఉండదు. సో నువ్వు నీ దగ్గర ఉండే ఏదైతే స్కిల్ సెట్ ఉందో దాన్ని ఏ లాస్ట్ రిప్లేస్ చేసేటట్టు ఉండాలి. సో నువ్వు ప్రొడక్షన్ ఇంజనీర్ చూసుకున్నా ఆర్ అసెంబ్లీ ఇంజనీర్ చూసుకున్నా, ఆ ప్లాంట్ మేనేజర్ చూసుకున్నా, వీళ్ళందరి స్కిల్ సెట్ రిప్లేస్ చేయాలంటే అడ్వాన్స్డ్ హ్యూమనాయిడ్ రోబోట్స్ రావాలా, విచ్ ఇస్ మచ్ డిఫికల్ట్. ఇట్ ఇస్ మచ్ ఫర్దర్ ఇన్ టు ద ఫ్యూచర్. అట్లాంటప్పుడు నువ్వు ఈ జాబ్స్ని కదా ఫోకస్ చేయాల్సింది. నువ్వు ఈ స్కిల్ సెట్ని నేర్చుకున్నావు అంటే ఐ థింక్ ఇల్ బి వెరీ ఇంట్రెస్టింగ్. రైట్. ఎందుకంటే మన ఎన్విడియా CEO కూడా వాట్ హీ వాజ్ స్టేటింగ్ వాజ్, మీరు కూడా ఒక రీల్లో చెప్పారు చూడండి, దట్ కోడింగ్ నేర్చుకోవద్దురా బాబు అనే చెప్తున్నాడు. స్టాప్ లెర్నింగ్ ప్రోగ్రామింగ్. రైట్. హీ ఈస్ డైరెక్ట్లీ అంటే వాడెవడు బ్రో ఎన్విడియా CEO అంటే ఎంటైర్ AI రెవల్యూషన్ నడిపించే మ్యాన్. అవును. ఇప్పుడు ఆయనకు తెలుసు అసలు మార్కెట్లో వాళ్ళు ఎట్లాంటి చిప్స్ తయారు చేస్తారు, AI దాని మీద రన్ అవుతుంది, అండ్ అది దేన్ని డిస్రప్షన్ చేస్తే అది పిచ్చ క్లారిటీగా ఉంది. ఇఫ్ దట్ పర్సన్ ఇస్ సెయింగ్ స్టాప్ లెర్నింగ్ ప్రోగ్రామింగ్, ఐ థింక్ వీ షుడ్ టేక్ ఇట్ బై స్ట్రైడ్ అండ్ స్టాప్ లెర్నింగ్ ప్రోగ్రామింగ్ అండ్ ఫోకస్ ఆన్ థింగ్స్ దట్ ఆర్ నాట్ రిప్లేసబుల్ AI ఎనీవేర్ టైమ్ సూన్. రైట్. ఎందుకంటే AI కెన్ రిప్లేస్ ఇప్పుడు కోడింగ్ ఆర్ డిజైన్ వీటిని అయితే చేయగలుగుతాయి, కానీ విచ్ ఆర్ ఫిజికల్ మీరు అన్నట్టు, విచ్ ఆర్ బై హ్యూమనైడ్ బాట్స్. ఇప్పుడు నేను ఈ మెత్తని ఇటు నుంచి తీసి ఇక్కడ పెట్టాలి అని అంటే ఐ థింక్ దిస్ ఇస్ ది లాస్ట్ థింగ్ దట్ AI వుడ్ రిప్లేస్. అవును. కానీ నేను ఏదో ఫిబొనాచి సిరీస్లో ప్రోగ్రామ్ రన్ చేయాలంటే ఇట్లా రన్ చేస్తుంది. సో ఐ థింక్ దట్స్ ది డిఫరెన్స్. రైట్. అమేజింగ్. సో వన్ మోర్ క్విక్ క్వశ్చన్ హియర్. ఇప్పుడు వెన్ ఎవర్ వీఆర్ టాకింగ్ అబౌట్ మెకానికల్ ఆర్ EV, వాట్ కైండ్ ఆఫ్ లెర్నింగ్ ఆర్ యూ సీయింగ్ ఇన్ ద కాలేజెస్, రైట్? సో మీరు వేరే కాలేజెస్లో యూ హ్యాడ్ వర్క్ షాప్స్, సెమినార్స్ విత్ లెర్నర్స్, రైట్? సో వీళ్ళందరూ ఇంటరాక్షన్స్లో వాట్ కుడ్ యూ ఫిగర్ అవుట్? సో మనకు అసలు మెకానికల్ ఇప్పుడు వాళ్ళు చెప్తున్నది బయట ఇండస్ట్రీలో ఉన్నది ఎంతవరకు మ్యాచ్ ఉంది? సో ద రీజన్ వై 6 మంది ఎందుకు జాయిన్ అయ్యారు మెకానికల్ ఇస్ ది ఇర్రెలవెన్సీ దట్ దిస్ పర్టికులర్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ హ్యాస్. ఈవెన్ ట్రిపుల్ తీసుకున్నా, ECE తీసుకున్నా, సెమీకండక్టర్ సైడు కోర్ బేస్ సర్ఫేస్ లెవెల్ నాలెడ్జ్ ఉంది. కానీ ఇప్పుడు మెకానికల్ సైడ్ మనం ఇంకా డామ్ పట్టుకొని కూర్చొని ఉన్నాము, విచ్ ఆర్ ఆల్రెడీ రిప్లేస్డ్ బై వెరీ అడ్వాన్స్ సాఫ్ట్వేర్స్. ఆ సాఫ్ట్వేర్స్ని వొకేషనల్ కోర్సెస్ లాగా నేర్పిస్తారు. ఎగ్జాంపుల్, CAD ఇస్ ది బేసిక్ ఫర్ ఎనీ డిజైన్ లెడ్ జాబ్ ఇన్ ఎనీ మెకానికల్ కోర్ జాబ్. That's the vocational course in the mechanical engineering department. That's the irony. So I think engineering department should focus on what is more relevant today in the market. Example, ఈ ఆటోమొబైల్ ఇంజనీరింగ్ తీసుకుంటే వాళ్ళు ఇంకా IC ఇంజన్స్, షాఫ్ట్స్, పిస్టన్స్ అని చెప్తున్నారు. ఐ థింక్ దే షుడ్ షిఫ్ట్ టువర్డ్స్ BLDC, PMSM, మోటార్స్, ఏవైతే టెస్లా, టొయోటా,
BYD యూజ్ చేస్తున్నారు, అడ్వాన్స్డ్ బ్యాటరీ సిస్టమ్స్ ఎట్లా చేస్తున్నారు, హౌ ఈస్ పవర్ ఎలక్ట్రానిక్స్ వర్కింగ్ విత్ ఇన్ దిస్. సో ఈ డివిజన్ కూడా ఐ థింక్ కొంచెం హైబ్రిడ్ అవ్వాలి బ్రో. లైక్ వీ హ్యావ్ టు మిక్స్ మెకానికల్ అండ్ ECE somewhere down the line, and we have to mix mechanical and EEE somewhere down the line, ECE and IT somewhere down the line, ECE and CSE somewhere down the line. I think there should be hybrid departments that should come up rather than devising this. Even civil engineer lo kuda చాలా డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, లైక్ ఇన్ ఇంటీరియర్ డిజైనింగ్ కానీ, ఆర్ ఆల్ ఆఫ్ దీస్ ఆర్ రిప్లేస్డ్ బై అడ్వాన్స్డ్ AI టూల్స్, రైట్? నా హ్యూమన్ టచ్ ఎంత ఇంపార్టెంట్ అంటే ఒకవేళ ఆ టూల్స్ యూజ్ చేసినా కానీ హ్యూమన్ ఇంటర్వెన్షన్ లేనిది దెర్ ఇస్ నో పాయింట్. నా ఆ సివిల్ ఇంజనీర్కి నేను ఇంజనీరింగ్ కాలేజ్లో ఉన్నప్పుడే ఈ పర్టికులర్ లైన్ నేర్పించానంటే ద మూమెంట్ హీ కమ్స్ ఇన్ టు ద మార్కెట్ ఈజ్ ఆల్రెడీ రెలవెంట్ ఇన్ ద మార్కెట్. సో విల్ బి ది ఈజియెస్ట్ వన్ టు ఫైండ్ జాబ్. సో there should be hybridization happening in this particular department so that these guys will stay relevant. Got it. Great. So again, one follow-up question. ఇప్పుడు మీరు చాలా మటుకు స్టూడెంట్స్ ఏం చేస్తున్నారు, ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్లో జాబ్స్ కావాలి అనుకుంటున్నారు కదా. సో ప్రొడక్ట్ ఆర్ సర్వీస్కి వాట్ యూ థింక్ ఇస్ ద డిఫరెన్స్ అండ్ వాట్ కైండ్ ఆఫ్ షిఫ్ట్ ఇన్ మైండ్ సెట్ ఇస్ రిక్వైర్డ్? ఐ థింక్ ప్యూర్లీ ఇది ఒక అవేర్నెస్ ప్రాబ్లమ్ బ్రో. మనుషులకి ఇప్పుడు ప్రోడక్ట్కి సర్వీస్కి వాళ్ళు ఏమనుకుంటారంటే నాకు ప్రోడక్ట్ బేస్డ్ ఎందుకు కావాలనుకుంటున్నారంటే తక్కువ వర్క్ లోడ్ ఉంటుంది, సర్వీస్ బేస్డ్ ఎందుకు ఉంటుంది అంటే కన్సిస్టెంట్గా వర్క్ లోడ్ ఉంటుంది. ఇక్కడ స్ప్రింట్లు డిజైన్ చేస్తారు, అక్కడ నువ్వు 100% ఎప్పుడంటే అప్పుడు అవైలబుల్ ఉండాలా, అండ్ నువ్వు 24/7 అవైలబుల్ ఉండాలి. నువ్వు ఇందులో సర్వీస్లో కూడా నీకు సపోర్ట్ ఉంటుంది, అండ్ దెన్ దెర్ ఇస్ డిజైన్ జాబ్స్ ఆర్ డెవలప్మెంట్ జాబ్స్ ఉంటాయి. ప్రోడక్ట్ బేస్డ్కి వచ్చేసరికి నీకు స్ప్రింట్స్ ఉంటాయి, ఆ స్ప్రింట్లో టాస్క్లు ఉంటాయి, ఆ టాస్క్ రిలాక్స్డ్ నీ 40 hour a week తగ్గట్టే డిజైన్ చేస్తారు. హెన్స్ పీపుల్ ఆర్, సో దెర్ ఈస్ నో కోర్ రీజన్ వై దే వాంట్ ప్రోడక్ట్ బేస్డ్ జాబ్. అంటే ఇట్లా నేను నిజంగా ప్రోడక్ట్లో ఇంత ఇన్నోవేషన్ తీసుకురావాలి, సాఫ్ట్వేర్ అయినా హార్డ్వేర్ అయినా. సర్వీస్లోకి వచ్చేసరికి నాకు కన్సిస్టెంట్ ప్రెషర్ ఉంటుంది, నేను ఇప్పుడు అవైలబుల్ ఉండాలి, ల్యాప్టాప్ ఓపెన్ చేసి ఉండాలి, వర్క్ ఫ్రమ్ హోమ్ ఫ్లెక్సిబిలిటీ ఉండదు. ప్రోడక్ట్ బేస్డ్ అయితే ఒకవేళ సాఫ్ట్వేర్ ప్రోడక్ట్ అయితే వర్క్ ఫ్రమ్ హోమే చేసుకోవచ్చు. సో ఈ పర్టికులర్ అంటే అవేర్నెస్ గ్యాప్ వల్ల, అంటే బేసికల్గా హ్యూమన్ వాంట్ టు బి లైక్ ద లేజియెస్ట్ పర్సన్ పాసిబుల్. ఐ థింక్ నువ్వు వెన్ యూ వాంట్ టు గ్రో అట్లీస్ట్ ఇన్ యర్ ఎర్లీ కెరియర్స్, అంటే నీ ఫస్ట్ 6 or 7 years into your career, I think you shouldn't focus on if it is a product or a service job. If it is, you have to focus on what you are passionate about and then dive deep into it. నువ్వు ఎంత కష్టపడి దాంట్లో ఆ పర్టికులర్ దాంట్లో ఫోకస్ చేస్తే ఐ థింక్ యుల్ గ్రో మోర్. గాట్ ఇట్, రైట్. సో ఇప్పుడు ఈవీకి వచ్చేసరికి, right, you're into EV, right? Ola, for example, they have sold lot of bikes, right? So dan chala nadipayam, so meeru nadipay untaru, it was wonderful, right? Kani there was a backlash madhyalo, right? Oka konni days, konni weeks matram there was huge backlash, right? Naku service avvatledu or bandi start avvatledu or undipayindi. So why do you think there is that? Endukante Ola is a very big brand today, right? They are the ones who are creating their India's LLM as well, right? So OpenAI competition కింద కూడా క్రియేట్ చేస్తున్నారు. సో అంత పెద్ద కంపెనీ, what do you think is the reason? Because they are into the automobile or I'd say this market for a decade now. Yes. So అలాంటప్పుడు అలాంటి కంపెనీకి కూడా why do you think there is a huge backlash when it comes to maintenance and service? Yeah, I think two major reasons. First reason వచ్చేసి Ola didn't design that bike for India. They've picked up from Netherlands, Ertigo అనే కంపెనీని పికప్ చేసుకొని అక్కడ నుంచి దే హెవ్ ఇంటిగ్రేటెడ్ ఇండియన్ కొంచెం ట్వీక్స్ చేసి ఇండియాలో లాంచ్ చేశారు. దట్స్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ బికాస్ యాజ్ అ కంట్రీ వీఆర్ నెవర్ అ సిస్టమ్ డిజైన్ కంట్రీ, వీఆర్ ఆల్వేస్ అ సిస్టమ్ ఇంటిగ్రేషన్ కంట్రీ. ఊబర్ని చూసి ఓలా తేవడం, అమెజాన్ చూసి ఫ్లిప్కార్ట్ తేవడం, రైట్? అండ్ లైక్ Ola, Ather did the exact opposite. 8 years they've designed the vehicle for India. Now ఇండియాలో సర్వైవ్ అయితే గ్లోబల్ ఎక్కడైనా సర్వైవ్ అవుతుంది. సో ఐ థింక్ దిస్ ఈస్ ది మేజర్ రీజన్ వై ఓలా ఫెయిల్డ్ ఇనిషియలీ. నౌ ది అదర్ మేజర్ రీజన్ ఇస్, ఓకే నీకు ప్రోడక్ట్ డిజైన్ లేకపోయినా ఆఫ్టర్ సేల్ సర్వీస్ ప్రాపర్గా ఉంటే, ఆటోమోటివ్లో ఎక్స్పెక్ట్ చేసేది ఒకటే, ఆఫ్టర్ సేల్ సర్వీస్ ఎట్లుంది. ఆఫ్టర్ సేల్ సర్వీస్ కనుక బాగుంటే 100% నీకు అంత హేట్రేట్ రాకపోయేది. అంటే కొంతమంది పెట్రోల్ పోసి కూడా తగలబెట్టి రోలని, రైట్? సో ద మేజర్ రీజన్ ఇస్ బికాస్ పీపుల్ ఆర్ నాట్ స్కిల్డ్ ఇనఫ్ టు సపోర్ట్ దట్ కైండ్ ఆఫ్ స్కేల్. వాడు 2,500 కోట్లు పెట్టి మార్కెటింగ్ చేసినంత మాత్రాన, స్కూటీలు అమ్మినంత మాత్రాన అంత స్కిల్డ్ లేబర్ నీ దగ్గర సర్వీస్కి అవైలబుల్ ఉండాలి కదా. మా ఇంటి దగ్గర ఒక అంకుల్ స్టాండ్ వేసినా కానీ బండి అన్లాక్ అవుతలేదు. దట్స్ అ సాఫ్ట్వేర్ ఇష్యూ.
నా పవర్ ఎలక్ట్రానిక్స్తో బండి ఎట్లా నువ్వు మెకానిక్ దగ్గర తీసుకోపోతే ఆ స్క్రీన్ ఎట్లా ఆపరేట్ చేయాలో తెలియదు కదా. తెలియదు. ఆ అంకుల్కి అది టైర్ పంచర్ ఏదో స్టాండ్ ప్రాబ్లం కాదు, వాడు ఎన్నిసార్లు స్టాండ్ తీసి స్టాండ్ వేసినా కానీ అది అన్లాక్ అయితే లేదు, అది లాక్డ్ అనే చూపిస్తుంది. నౌ హౌ డస్ దిస్ గై ఫిక్స్ ఇది? ఇప్పుడు చెంగిచెర్ల ఆర్టీసీ కాలనీలో ఉంది. హౌ డస్ దిస్ ఆ సర్వీస్ గై హూ ఇస్ నాట్ స్కిల్డ్ ఇనఫ్ ఫిక్స్ దిస్? ఆర్ ఓలా దగ్గర ఎంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి ఈ స్కిల్డ్ లేబర్ వాళ్ళ దగ్గర ఉండడానికి, రైట్? సో ఐ థింక్ దీస్ ఆర్ ది మేజర్ రీజన్. స్కిల్డ్ లేబర్ లేకపోవడము, వాళ్ళు ఇనిషియల్గా డిజైన్ ఇంటిగ్రేట్ చేయలేకపోవడము. అండ్ రవి చూసినట్టయితే దీస్ ఆర్ ది బిగ్గెస్ట్ ఆపర్చునిటీస్ వన్ షుడ్ లుక్ ఎట్. ఇప్పుడు ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాం అంటే ఈ ప్రాబ్లమ్ని మనం ఎట్లా సాల్వ్ చేయొచ్చు? హౌ డు వి సాల్వ్ దిస్ పర్టికులర్ ప్రాబ్లమ్? అన్ఎంప్లాయిడ్ యూత్ ఉన్నారు, అండ్ దెన్ దెర్ ఇస్ అ సర్వీస్ గ్యాప్. If somebody can devise a course ఈ పర్టికులర్ లైన్ టు సర్వీస్, ఇప్పుడు ఓలా కాదు, ఈథర్, టాటా, వీళ్ళందరినీ సర్వీస్ చేయడానికి ఒకవేళ వీడు స్కిల్ నేర్చుకున్నట్టయితే ఆ మెకానిక్ షాప్ బదులు వీడు సొంత మెకానిక్ చేయొచ్చుకోవడం, ఓన్లీ ఎలక్ట్రిక్ వెహికల్స్ మాత్రమే నేను సర్వీస్ చేస్తాను, రైట్? సో ఐ థింక్ ఇఫ్ దట్ గై కెన్ లెర్న్ దిస్ పర్టికులర్ స్కిల్ అండ్ పుట్ అప్ అ షాప్ సమ్వేర్ అరౌండ్ హిస్ ఏరియా, ఐ థింక్ he'll make great money. అక్కడ అసలు జాబ్కి వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు. సో I think these are the opportunities that we should explore to fill the gap in the market. Right. It's not just for Ola, Tata గానీ ఏ కంపెనీకి తీసుకున్నాం. రైట్. సో రైట్ బ్రో, దట్ ఈస్ గ్రేట్. ఇప్పుడు ఇండియాలో మీరు అందరూ కూడా సస్టైనబిలిటీ అని, ఈవీ అని, దిస్ ఇస్ ఇన్ బూమ్ టుడే, రైట్? సో అసలు ఈవీ నేర్చుకోవాలి అంటే వాట్ ఆర్ థింగ్స్ దట్ హీ ఆర్ షీ షుడ్ హ్యావ్, వన్, అండ్ వేర్ డూ యూ థింక్ హీ ఆర్ షీ షుడ్ స్టార్ట్ ఫ్రమ్? So I think if you want to learn designing from scratch kada, you should go through any orthodox engineering way. అంటే ఇంజనీరింగ్ వే అంటే మళ్ళీ మన కాలేజ్లో నేర్పించేది కాదు. ఇప్పుడున్న అడ్వాన్స్డ్ ఆన్సర్స్ సాఫ్ట్వేర్ కానీ, సాలిడ్ వర్క్స్ కానీ, క్యాడ్ నేర్చుకోవడము, అండ్ నీకు ప్రిన్సిపల్స్ దగ్గరికి వెళ్ళేసరికి నువ్వు మెకానికల్లో కొంచెం నేర్చుకోవాలి, ట్రిపుల్ కొంచెం నేర్చుకోవాలి. సో దీస్ గైస్ షుడ్ సెల్ఫ్ లెర్న్ ఆర్ సెల్ఫ్ థాట్. I wish if there was a course that can teach entire EV course. కొన్ని ఉన్నాయి కానీ వాళ్ళు సర్ఫేస్ లెవెల్ నాలెడ్జ్ మాత్రమే ఇవ్వగలుగుతున్నారు. కానీ ఇఫ్ యూ వాంట్ టు బీ ఇన్ దిస్, అంటే ఇప్పుడు ఇది కోర్ రీసెర్చ్ ఆర్ డిజైన్, కొత్త కాంపోనెంట్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాం అంటే, కొత్త ప్రోడక్ట్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాం అంటే, కానీ చాలా సపోర్ట్ రోల్స్ ఉంటాయి. అంటే నువ్వు ప్రొడక్షన్ ఇంజనీర్ కావచ్చు, అసెంబ్లీ లైన్ వర్కర్ కావచ్చు, ఆఫ్టర్ సేల్స్ సర్వీస్ మెన్ కావచ్చు. సో ఇట్లా సపోర్ట్ రోల్స్ ఏవైతే ఉంటాయో, అంటే ది అదర్ దెన్ కోర్ రీసెర్చ్ అండ్ R&D, ఈ రోల్స్కి నువ్వు కోర్ నేర్చుకోవాల్సిన అవసరం లేదు. నీకు సర్ఫేస్ లెవెల్ ప్రిన్సిపల్స్ తెలిసి అండ్ వీటిని ఎట్లా ట్వీక్ చేయడం తెలుస్తాయి. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఓలా బండి ఖరాబ్ అయింది అనుకుందాం, ఇదే ప్రాబ్లం తీసుకుందాం. స్టాండ్ వేస్తున్నాడు, ఆ స్క్రీన్ మీద వాడికి అన్లాక్ అవుతలేదు. నౌ ఇప్పుడు నా దగ్గర రైట్ సెట్ ఆఫ్ టూల్స్ ఉంటాయి. అంటే నాకు ఏ బటన్ వస్తే ఏమవుతుంది, దీన్ని రీబూట్ ఎట్లా చేయాలి, ఆర్ నేను ఏ ప్లగ్ కనెక్ట్ చేసి నా ఫోన్లో ఎట్లా ట్వీక్ చేయాలని నాకు ఐడియా ఉంటే, ఈ స్క్రీన్ ఏ మోటార్ కనెక్ట్ అయ్యింది, కంట్రోలర్లో ఏమి ఇష్యూ ఉంది, ఆర్ ఆ స్టాండ్ నుంచి ఏమైనా సెన్సార్ ప్రాబ్లం ఉందా. సో ఈ బేసిక్ ట్రబుల్ షూటింగ్ ఐడియాస్ తెలిసింది అనుకోండి, వాడికి ఆ మోటార్ ఫంక్షన్ అయింది, దాని లోపల ఎన్ని మ్యాగ్నెట్స్ ఉన్నాయి, అది ఏ ప్రిన్సిపల్ మీద వర్క్ అయితే అవన్నీ సంబంధం లేదు కదా. వాడికి ఆ మోటార్కు ఉన్న ఎన్ని వైర్లు ఉన్నాయి, ఏ వైర్ ఏ ఫంక్షన్ చేస్తుంది, అది ఏ కంట్రోలర్లో ఎక్కడ కనెక్ట్ అయ్యింది, ఏ వైర్ని కొడితే ఏం అర్థమవుతుంది, ఈ బేస్ నాలెడ్జ్ ఉంటే చాలు. నౌ దిస్ గై కెన్ బి గ్రేట్ ఆఫ్టర్ సేల్ సర్వీస్ గై, and this guy can at the same time can be a production guy also. The same time he can be a assembly line also. So itla సర్ఫేస్ లెవెల్ నాలెడ్జ్ ఉండి, ఓవర్వ్యూ ఐడియా ఉండి, అండ్ నీకు ఆఫ్లైన్లో కొంచెం ఇంటరాక్షన్స్ కనుక ఉంటే, అంటే ఇండస్ట్రీస్తో కానీ, ఇంటర్న్షిప్స్, ఎక్కడ నువ్వు ఇంటర్న్షిప్ ఇంజనీరింగ్ చేస్తున్నప్పుడు యూ కెన్ డూ అ లాట్ ఆఫ్ ఇంటర్న్షిప్స్. ప్రొడక్షన్ జరిగే కంపెనీస్లో ఓలాతో కానీ, ఏతర్తో కానీ ఇంటర్న్షిప్స్ కనుక నువ్వు ఎస్టాబ్లిష్ చేసుకోగలిగితే, ఐ థింక్ యూల్ హ్యావ్ అ వెరీ లార్జ్ స్కోప్ ఇన్ దిస్ పర్టికులర్ సెగ్మెంట్, ఈవీ అనే సెగ్మెంట్లో. లవ్లీ డన్.